వాసుదేవ. వాస్తు. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. లెసన్లోకి వెళదాం. లెసన్లో కంటే ఒక అబ్బాయి ఒక కేసు ఒకటి పెట్టాను మీకు. ఇదేమిటంటే ఒక కుర్రాడు ముఖం మీద స్కిన్ ఎరప్షన్ ఉందండి. ఈ పులిపిరికాయల్లాగా. వాళ్ళ నాన్నగారు అమ్మగారు తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చినాక అతని బిహేవియర్ని బట్టి మందు వేస్తారు ఇక్కడ. అసలు ఏం చేశారంటే రాగానే కొంచెం హంబుల్గా కనపడ్డాడు, వినయంగానే ఒక నవ్వు నవ్వాడు అనమాట. స్మైలింగ్. ఒక నవ్వు నవ్వాడు. రాగా ఇతను డాక్టర్ గారిని చూసి ఒక నవ్వు నవ్వాడంటే స్మైలింగ్. చిన్నదైనా సరే ఎదురుగా ఏమొస్తుందో పేషెంట్ ఎలా ఉన్నాడో అలా రాసేసుకోవడం. తర్వాత బుద్ధిమంతుల్లో ఉన్నాడే అని అంట్లోకి వాళ్ళ నాన్నగారు నాన్న బాబు వీడిని మీరు నమ్మకండి, వీడి మనస్తత్వం చాలా ఇది, మీ దగ్గర అలా వినయంగా ఉన్నాడు కానీ మమ్మల్ని ఇంటి దగ్గర ఇంకా నోటంటే ఏదొస్తే తిట్టేస్తాడో, ఆడికి ఏమన్నా చెయ్యపోతేని అనుకున్నదే. ఇంకా ఆడ అక్క అని చూడడం, అమ్మ అని చూడడం, ఏది పడితే ఎలా పడితే అలా తిట్టేస్తాడు అన్నారు ఫాదర్. ఇంట్లోకి తిట్టడం ఏమంటారండి? అబ్యూజివ్. మీరు రెస్పాండ్ చేయండి. తిట్టడాన్ని అబ్యూజివ్ అంటారు. అబ్యూజివ్, ఇన్సల్టింగ్. పిల్లలు పేరెంట్స్ ఇన్సల్ట్ చేయడం. అబ్యూజివ్, ఇన్సల్టింగ్. చిల్డ్రన్ ఇన్సల్ట్ పేరెంట్స్. అంచేత ముందు నవ్వాడు, ఆ నవ్వినట్టుగానే తీసుకున్నారు. వాడు ఎలా ఉంటే అలాగా స్మైలింగ్ లాగా తీసుకున్నారు. తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పిందని బాబు వాడు ఏదో వినయం అనుకున్నారు కానీ బాబు ఇంటికి వచ్చి చూడండి ఎలా ఉంటుందో అన్నారు. తర్వాత ఇంకేంటంటే వాళ్ళ నాన్నద ఏడల దండ కట్టుకుంటాడు. వాళ్ళ అమ్మని, అక్కగారిని, చెల్లెల్ని వాళ్ళిద్దరిని ఉతికి పారేస్తాడు. వాళ్ళ నాన్న అతని కంటే కొంచెం మరి పవర్ఫుల్ కదా. అంచేత ఏంటంటే సుపీరియర్ దగ్గర జాగ్రత్తగా ఉంటాడు. అదే సబార్డినేట్స్ అంటే వాళ్ళ మదరు, సిస్టరు సబార్డినేట్స్ అనమాట ఇతనికి. ఇతని కింద వాడి ఉద్దేశం అది. అంటే కంటెంప్చువస్ అంటే తిరస్కరించడం, ధిక్కరించడం సబార్డినేట్స్ దగ్గర. కానీ అగ్రిబుల్ ఆర్ ప్లెజెంట్ టు సుపీరియర్స్. వాళ్ళ నాన్న దగ్గర మెత్తగా ఉన్నాడు. వాళ్ళ అమ్మని అక్కడే పట్టుకుని తిట్టి పారేస్తున్నాడు. ఈ లోకుగు అన్న వాళ్ళు పట్టుకుని కాల్చి తినేయడం, తిట్టడం. కొంచెం పై వాళ్ళ దగ్గర వినయంగా చేతులు దండ కట్టుకుని ఉండడం. ఇది లైకోపోవడానికి మెయిన్ రూబ్రిక్ అండి. హార్డ్ టు సబార్డినేట్స్ అండ్ అగ్రిబుల్ ఆర్ ప్లెజెంట్ టు సుపీరియర్స్. ఇదే అనమాట మెయిన్. ఇంటికాడ విడిదే పెత్తనం అంతాను. అంటే ఒక ఒక విషయాన్ని మనం పదజాలంలో ఎలా పెట్టాలి, అది ఇంపార్టెంట్ అండి. అంచేత ఇంటి దగ్గర వీడే ఇంకా ఆ నాన్న ఆఫీస్కి వెళ్ళాడంటే మొత్తం వీడే యజమాని ఇంక ఇంటి దగ్గర. ఆడు ఏమంటే చేయవలసిందే. ఆజ్ఞాపిస్తూ ఉంటాడు అందరినీ. అంచేత డిక్టేటర్ కదా మరి. డిక్టటోరియల్, డామినీరింగ్, డాగ్మాటిక్. అంటే ఆడు ఏమంటే అదే, ఇంకా తాను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు. అంచేత ఇక్కడ ఇది పెట్టారు. అంటే వీడు మాత్రం వినయంగా ఉన్నాడు. ఇంచేత డాక్టర్ కూడా ఫాదర్లాగా కొత్తోడు, పెద్ద ఆయన, మందులు ఇచ్చే ఆయన, అంచేత మాట్లాడట్లేదు. కానీ ఇంటి దగ్గర మాత్రం ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. నాన్న దగ్గర వినయమును, అమ్మ అక్క దగ్గర ఏమో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం. తర్వాత వాడు ఇష్టం వినయంగా పెట్టాడు. ఈ హిపోక్రసీ అన్న చూడండి ఇక్కడ. హిపోక్రసీ అంటే కపటం. కపటం ఎలాగా? అయ్యి బాబో వీడు చాలా నవ్వుతూ ఇలా వినయంగా ఉన్నాడు. అయ్యి బాబో వీడు ఇంటి దగ్గర చూడాలని సంగతే బాబు మంచోడు అంటున్నారు మీరు, అలాగానే అనుకున్నారు కానీ కంట్లో నాన్నకు సర్రమని చూశాడు కోపంగా. చూసి డాక్టర్ వైపు తిరిగి చిన్న నవ్వు నవ్వు.
అంటే అప్పుడే 2 షేడ్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ 2 షేడ్లు హిపోక్రసీ అనమాట, కపటం. అంటే ఈ నవ్వు అంతా కూడా నిజం నవ్వు కాదు. అలాగే డాక్టర్ గారు మీరు మంచి మందు ఇస్తారని తెలిసిందండి అన్నారు. ఫ్లాటరర్ పొగుడుతున్నాడు అనమాట డాక్టర్. అంటే పని అవ్వడం కోసం వీళ్ళు ఎలా చేస్తారు, సామధాన భేద దండో అన్నీ ఉపయోగించాలన్నమాట. అంటే లైకోపోడియం అది ఉంటుందండి, మ్యానిపులేటివ్ అని ఉంటుంది. ఇక్కడ రూబ్రిక్ పెట్టలేదు కానీ మ్యానిపులేటివ్, తిమ్మిని బెమ్మించేసే స్వభావం లైకోపోడియం ఉంటుంది. తర్వాత డాక్టర్ చూసిన వెంటనే ఒక చిన్న నవ్వు నవ్వాడండి. లాఫింగ్ లుక్డ్ ఎట్ వెన్. చూడండి ఇక్కడ ఏమైందంటే, మనం మెంటల్ సిమ్టమ్స్ అంటూ వేరే ఎక్కడో ఉంటాయని వాడిని చరిచి చరిచి అడిగి, వాడి స్టోరీ అంతా ఆడిని అడిగి వీడిని అడిగి వీడు ఎలా ఉంటాడో అబ్జర్వ్ చేసి అంత బైనాక్యులర్స్లో పెట్టి కూడా తిరిగి చూసి కాదు, రాగానే ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడాడు, ఏం చేశాడు, అంతే 5 నిమిషాలండి అంత. ఈ స్కిల్ హైయెస్ట్ స్కిల్ అండి. కానీ చాలా మంది డాక్టర్లు చేస్తుంటారు. ఏదో అరుదైన స్కిల్ మాత్రం కాదు, హైయెస్ట్ స్కిల్ ఓకే, అరుదైన స్కిల్ మాత్రం కాదు. అందరూ చాలా మంది డాక్టర్లు చేస్తున్నారు. వీడు బాగా సెల్ఫిష్గా ఉంటాడు. ఎగోటిజం అంటే కొంచెం వాడి స్వార్థం అనమాట, వాడి కోసమే చూసుకుంటాడు. ఇంట్లో ఏమన్నా తినేది ఉంటే ఆడు తినేస్తాడు, మిగతా వాళ్ళు తిన్నారా ఉన్నారా ఏం అక్కర్లేదు. ఇవన్నీ మదర్ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్లు. హిపోక్రసీ గురించి ఒక్క నిమిషం చెప్తారా డాక్టర్ గారు మళ్ళా? హిపోక్రసీ అంటే వీడు ఇలా చూసిన వెంటనే నవ్వాడండి, మళ్ళీ డాక్టర్తో స్మైలింగ్గా మాట్లాడుతున్నాడు. అమ్మ బాబు బాబు బుద్ధిమంతులో ఉన్నాడు అన్నాడు డాక్టర్ గారు. వెంటనే ఫాదర్ అల్లిపోయాడు, ఇదేంటి వీడి బుద్ధిమంతుడు అనుకుంటాడు, మళ్ళీ మందు సరిగ్గా పడదేమో అని. బాబా డాక్టర్ గారు అదేం కాదని బాబు, ఇంటి దగ్గర చూడాలి వీడి అవతారం, మమ్మల్ని అందరినీ కాల్చి తినేస్తాడు, ఇంకా ఏదో నా దగ్గర బాగానే ఉంటాడు కానీ వాళ్ళ అమ్మని అక్కనే పట్టుకుని నా బండబూతులు తిట్టేస్తాడు. అబ్యూజివ్, ఇన్సల్టింగ్ చిల్డ్రన్, ఇన్సల్ట్స్ పేరెంట్, అదే అనమాట. నా దగ్గర బాగానే ఉంటాడు కానీ అన్నది ఏంటంటే కంటెంప్చువస్ ఆర్గ్యూ, అదే సబార్డినేట్స్తో అంటే మదర్ తోటి, వీడితో మాత్రం అగ్రిబుల్గా ఉంటాడు. నా దగ్గర బాగానే ఉంటాడు కానండి, ఆ ఒక్క చిన్న మాటలోనూ వాడు డ్రగ్ వచ్చేస్తుంది. ఫాదర్ ఏం చెప్తుందండి, అమ్మ బాబోయ్ వీడు ఇంకేమైనా ఉందని ఇంటి దగ్గర చూడాలని వీడి అవతారం, బండబూతులు తీరేస్తాడు బాబు ఏదైనా కోపం వచ్చిందంటేనే. వాళ్ళ అక్కని చూడడం అమ్మని చూడటంలో అబ్యూజ్, ఇన్సల్టింగ్ చిల్డ్రన్, ఇన్సల్ట్ పేరెంట్స్ పెట్టేసుకున్నారు. హిపోక్రసీ అంటే మోసకారి అని హిపోక్రసీ అంటే కపటం, మోసకారి. కానీ ఇక్కడ ఏంటంటే కపటం ఎలాగా, చాలా నవ్వుతా పలకరించాడు. వాళ్ళ నాన్న అయ్యి బాబాయ్ వీడు ఎంత కాదని బాబా ఇంట్లోకి సర్రమని కోపంగా చూశాడు. చూసి ఇలా తిరిగిన వెంటనే మళ్ళీ చిన్న నవ్వు నవ్వాడు. మరి కొంచెంసేపు కోపంగా ఉండాలి కదా మామూలు వాళ్ళు అయితేనే. ఆ కోపం వస్తే కాసేపు ముఖంలో ఆ కోపం ఉంటుంది. వీడు ఇలా డాక్టర్ వైపు తిరిగిన వెంటనే చక్కమని నవ్వు ముఖంతో తిరిగాడు. వాళ్ళ ఫాదర్ ఏమో కోపంగా చూశాడు, వీడు బాబోయ్ వీడు తట్టుకోలేమని. కానీ అది హిపోక్రసీ అనమాట. అది ఆ ఫాదరంకి ఎలా చూశాడు, మొహం తిప్పినప్పుడు తనంకి ఎలా చూశాడు డాక్టర్ గమనించారు. అక్కడ చూసి అని నవ్వాడండి. లాఫింగ్ లుక్డ్ ఎట్ వెన్. ఇది ఉంటుంది ఏంటంటే లైకోపోడియం వాళ్ళు మనం చూస్తే నవ్వుతారు. సెల్ఫిష్నెస్ అంటే వీళ్ళు అతిగారాపం చేసి ఇలా తయారు చేశారండి. ఎందుకంటే 2 అక్కలు ఒక తమ్ముడు అని చెప్పేసి వీడి అమ్మాయిలు అందరూ వీడే అబ్బాయి అని చెప్పేసి వీడిని ఏం చేశారంటే ఏం కావాల్సింది వాడికి ఇష్టరాజ్యం కింద చేసుకొచ్చారు. అంచేత ఏం పెట్టారంటే స్పాయిల్డ్ చిల్డ్రన్, పాడు చేసేసారు. ఇంకోటి పొద్దుటే లేవడటండి వీడు. వాళ్ళ అక్క ఒరే 7:30 అయిపోయింది బస్సు వచ్చేస్తా, స్కూల్ బస్సు అనగానే ఇలా తన్నేస్తాడట పట పట పడమని కాలుతోటి. అది ఏముంటుంది అది చెయ్యి ఇచ్చుకుని కొట్టేస్తాడట. అది కూడా రాశారు. స్ట్రైకింగ్ కొట్టడం, కిక్కింగ్ అంటే తన్నడం ఇన్ చిల్డ్రన్. అంటే నాకేంటంటే ఇక్కడ వీటి మీనింగ్ తెలిసినంతలో సరిపోదు, మనం ఎలా అబ్జర్వ్ చేస్తే అతను ఆ క్యాండిడేట్ మనకు దొరుకుతాడు అన్నది కావాలండి మనకి. అంచేత అంటే వాళ్ళు చెప్పిన వాటిల్లో ఇవి మిస్ అవ్వకుండా డాక్టర్ గారు వారి యొక్క మొత్తం టోటల్ జిస్ట్ అంతా ఈ పాయింట్లో రాసేసుకున్నారు. అంచేత లేచిన వెంటనే లేపేశారని తన్నెత్తాడట, కొట్టేస్తాడట. ఈ ఫ్లాటరర్ అంటే ఏంటంటే డాక్టర్ గారిని పొగిడాడు. ఫ్లాటరర్ అంటే ఫ్లాటరీ డిజైర్స్ అంటే పొగిడించుకోవడం, ఫ్లాటరర్ అంటే పొగుడుతాడు.
డాక్టర్ గారు మీరు మంచి మందు ఇస్తారన్నారండి అన్నాడు అనమాట. అంట్లో పొగుడుతున్నాడు చెప్పు, ఫ్లాటర్ అని పెట్టారు. అంటే ఇక్కడ ఈ మ్యానిపులేటివ్ గా కదా మరి, వీడంతా ఏంటంటే ఉమ్, వాడికి నచ్చినట్టుగా చేయించుకోగలరు. ఇవి ఇతని స్టోరీ అంతా. ఇప్పుడు అంటే ఒక సీన్ మనం ఊహించుకోవాలండి. సరిగ్గా మన దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చారు. ఆ, రాగానే ఒక స్మైల్ కొట్టాడు. అంటే స్మైలింగ్ అని గుర్తుపెట్టుకున్నారో రాసుకున్నారో ఏదో ఒకటి చేస్తారు. తర్వాత స్మైల్ కొట్టాడు, చాలా వినయంగా కూర్చున్నాడు. వినయంగా కూర్చోవడం ఏంటంటే ఇక్కడ మరి ఇంటి దగ్గర అంత ఈ ఈ డిక్టేటర్లా ప్రవర్తించి చిటేసి నోటికి ఏదొచ్చా చిటేసి కాలుతో తన్నేసి, ఇక్కడేమో చాలా వినయంగా కూర్చుని అసలు రాముడు మంచివాడు అన్నట్టు కూర్చున్నారు. అది హిపోక్రసీయే కదా మరి. స్వభావం అసలు తెలియకుండా చేస్తున్నారు తన ఒరిజినల్ స్వభావం. అంచేది అది హిపోక్రసీ. అలాగే నాన్నకు కోపంగా చూశాడు, ఏదో చెప్పాడు, డాక్టర్ ఒక తిరిగిన వెంటనే మళ్ళీ చిరునవ్వుతూ తిరిగాడు. అది హిపోక్రసీ. ఒక చిన్న నవ్వాడు ఇలా. అతను మరి అతను అంక చూస్తే నవ్వాడు, కవర్ చేసేసాడు అనమాట. అతను ఇంకా వాడికి ఏం కావాలో అదే, ఇంకా మిగతా వాళ్ళకి ఏం ఉందా లేదా కూడా చూడడు. సెల్ఫిష్నెస్, ఎగోటిజం. వీడు అతిగారాభం చేసి పెంచారు ఈయన్ని. అంచేత ఇలా తయారయ్యాడు. బాయిలు చిల్డ్రన్. పొద్దున్నే లేచిన వెంటనే తన్నేస్తాడు, కొట్టేస్తాడు, లేపకూడదాన్ని. నోటికి ఏదో వస్తే అది పెట్టి తిట్టేస్తాడు, అబ్యూజివ్. ఫాదర్ అంటే భయం, మిగతా వాళ్ళందరినీ ఎక్కి తొక్కేస్తాడు ఇంకా. అదేంటంటే హార్డ్ ఫర్ సబార్డినేట్స్, అగ్రీబుల్ ప్లెజెంట్ టు సుపీరియర్స్. డిక్టేటర్లా ప్రవర్తించాడు ఇంటి దగ్గర. ఇక్కడ డాక్టర్ గారిని పొగిడాడు. అన్నీ పెట్టేశారండి. ఇది ఒక కేసు అన్నమాట, కుర్రోడు కేసు. ఎక్కడ విషయం ఏంటంటే వాట్స్ ఓవర్ ది ఫేస్ అండ్ హ్యాండ్స్, చేతుల మీద ముఖం మీద పులిపిరికాయలు. కేసు అది, దానికోసం వచ్చారు. అప్పుడు అతను ఇక్కడ చూస్తే ఎక్కడ పులిపిరికాయలు ఏం పెట్టలేదు. కేవలం అతను రాగానే ఎలా ప్రవర్తించాడు, అతని ప్రవర్తన తరహా ఎలా ఉంటుంది పెట్టారన్నమాట. ఇలా చేశారు కదండి. లైకోపోడియం ఇక్కడ రాయిని బట్టి తెలిసింది. ఎలా వర్కౌట్ చేశారో చూద్దాం. అబ్యూజివ్ ఇన్సల్టింగ్ చిల్డ్రన్ ఇన్సల్ట్స్ పేరెంట్స్, లైకోపోడియం. ఇంకా మిగతా మందులు ఉన్నాయి, ఈ లైకోపోడియం ఇక్కడ వచ్చింది. హార్డ్ ఫర్ సబార్డినేట్స్, ప్లెజెంట్ టు సుపీరియర్స్. లైకోపోడియం 2 మార్కుల్లో ఉంది ఇక్కడ. డిక్టటోరియల్, లైకోపోడియం 3 మార్కుల్లో ఉంది ఇక్కడ. ఫ్లాటరర్, పొగుడుతున్నాడు కదా, పొగడటంలో ఇంక చూస్తారంటే మిగతా మందులు లేవు పెద్దగానే. వీడే పొగిడేడంటే అర్థం ఏంటి, బుట్టలో పడేయడానికి అనమాట. హిపోక్రసీ, హిపోక్రసీలో లైకోపోడియం. మిగతా డ్రగ్గులు కూడా ఉన్నాయి చూడండి. పల్స్టర్లా ఉంది హైయెస్ట్ మార్కుల్లో. నేను చేతని కపట మంచితనం పల్స్టర్లా. ఎఫెక్షనేట్ ఉంటుంది నేచర్ బై నేచర్, కానీ కపట మంచితనం అంటే లోపల బాధపడుతూ కూడా పైకి నవ్వుతూ మాట్లాడటం, ఆ కపటం అనమాట. అంటే లోపల ఏముందో బయటికి తెలియదు, అదనమాట. అది పల్స్టర్లా. లైకోపోడియం వాళ్ళు ఇలాగా పెద్దవాళ్ళ దగ్గర జాగ్రత్తగా చిన్నవాళ్ళేమో చులకనగా చూస్తారు, డిక్టేటర్లా ప్రవర్తిస్తారు. లాఫింగ్ లుక్డ్ ఎట్ వెన్, ఒకటే ఒక డ్రగ్ అండి లైకోపోడియం. లాఫింగ్లో లైకోపోడియం చాలా డిఫరెంట్ లాఫింగ్లు ఉన్నాయండి. లైకోపోడియం ఒక్కడికే ప్రత్యేకంగా నవ్వుతారండి. ఎప్పుడంటే వీడు ధామ్ ధూమ్ అని లోకుగా ఉన్న వాళ్ళందరినీ దబాయించేస్తుంటే అందులోకి అసలు యజమాని వచ్చాడు అనుకోండి, యజమాని చూసుకోకుండా వీడు వాళ్ళందరినీ ఏదో అనేస్తున్నాడు అనుకోండి. సడన్ గా యజమాని చూశాడు, యజమాని అంతా వింటున్నాడు. కాంపౌండర్ని బట్టి తిట్టేస్తున్నాడు, డాక్టర్ గారు లేరు అనుకుని. డాక్టర్కి గుమ్మం ధైర్యం ఉన్నాడు. ఇలా చూతులోకి డాక్టర్ గారిని చూశాడు, గతుక్కుమన్నాడు. అక్కడ నవ్వు నవ్వుతాడటండి. ఆ నవ్వు లైకోపోడియం తప్ప ఇంకొక నవ్వలేడటండి. లాఫింగ్ జాయిలెస్, అంటే ఆనందంతో కాదండి. నవ్వు అంటే ఆనందం ఉండాలి కదా. లాఫింగ్ జాయిలెస్, అది నేను గమనించాను ఒకళ్ళని, చాలా బాగుంది. ఎవరో ఆ రోజు హాస్పిటల్ లేదని చూసుకోకుండా వచ్చేసాడు ఎంతో దూరం నుంచి. వీళ్ళ సెలవు కదా అన్నాను. దాంతో వాడు అయ్యో మేము పొరపాటు చేసేది అని చెప్పి నవ్వాడండి. అది లైకోపోడియం టిపికల్ లాఫ్ అన్నమాట. అలాగే సెల్ఫిష్నెస్ ఉంది కదా మరి. సెల్ఫిష్నెస్ లో
ఈవెన్ లైకోపోడియం. స్మైలింగ్, ఓన్లీ స్మైలింగ్ అన్నమాట. స్మైలింగ్లో మిగతా మందులు ఉన్నాయి, లైకోపోడియం కూడా ఉందన్నమాట. లైకోపోడియం. స్పాయిల్డ్ చిల్డ్రన్ చూసుకోండి, ఇక్కడ అమోనియం కార్బో, బెరైటా కార్బో, మాస్కస్ మెయిన్గా మనం చెప్పుకుంటామండి. అతిగారాభం చేసి పాడు చేయబడ్డ పిల్లల్లో మాస్కస్ ఎక్కువగా చెప్పుకుంటాం. కానీ మిగతా మందులు కూడా ఉన్నాయి, లైకోపోడియం కూడా. స్ట్రైకింగ్, కిక్కింగ్, మన పొద్దున లేపితే వీడు ఏం చేస్తా అంటే కాలుతో తన్నేస్తాడు, కొట్టేస్తాడు. కానీ అలా కాలుతో తన్నేసి కొట్టేసి వాళ్ళు బెల్లోనా, కెమమిల్ల, తిన సరిపోయి మూడును. లైకోపోడియం కూడా అంత స్టాండర్డ్లోనే ఉంది. ఇది చార్ట్, అనాలిసిస్ చార్ట్ అండి. ఇవన్నీ రూబ్రిక్స్, మనం డిస్కస్ చేసిన రూబ్రిక్స్. ఇది లైకోపోడియం. అయితే ఈ చార్ట్ రావడానికి ముందు అతన్ని గమనించి ఈ చార్ట్ డాక్టర్ తయారు చేసుకోవాలి. మొట్టమొదటి రాగానే ఫస్ట్ సీన్ ఇదండి. చిన్న నవ్వు నవ్వాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు చాలా మంచోళ్ళ ఉండి కుర్రాడు బాబోయ్ అని చెప్పి ఆ కుర్రాడు గురించి చెప్పారు. చెప్పడంలో అబ్యూజివ్, ఇన్సల్టింగ్, చిల్డ్రన్ ఇంటర్ పేరెంట్స్, కంటెంప్చువస్, డిక్టటోరియల్, హిపోక్రసీ డాక్టర్ గమనించాడు. ఫ్లాటరర్ డాక్టర్ని పొగిడాడు. స్పాయిల్ చిల్డ్రన్ అతిగారాభం చేశారు. ఇవన్నీ చూసి పెట్టి లైకోపోడియం వేస్తే అతనికి ఆ వార్డ్స్ అన్ని రాలిపోయాయి. అది అంటే క్లాసికల్గా ఇలా చేస్తారని కేసులు. అబ్జర్వేషన్ అంత బాగుంటుంది. ఓన్లీ బిహేవియరల్ అబ్జర్వేషన్ అనమాట. ఇది మైండ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ ఇవన్నీ ఉంటాయండి లైకోపోడియం. ఇంకో కేసు చూద్దామండి. ఒక ఆయన, ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఐ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ అని ఉంది కదండి. నాకు ఐ ప్రాబ్లం ఉంది, 1 ఇయర్ బట్టి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. చాలామంది ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. ఇంక నీకు క్యూర్ లేదు, నువ్వు రాను రాను ఇంకా అలా బ్లైండ్ అయిపోతామని చెప్పారు. నాకేంటంటే ఆ కన్నీళ్ళు వచ్చే ఆ గొట్టాలు, టీయర్ డక్ట్స్ మూసుకుపోయి అన్నారు. అంచేత ఆర్టిఫిషియల్ డ్రాప్స్ ఇచ్చారు కంట్లో వేసుకోమని, అప్పుడు కన్నీళ్ళు వస్తాయని. తర్వాత గరుగ్గా అయిపోకుండా కళ్ళు డ్రై అయిపోకుండా ఇచ్చారు. అంతే తప్ప బ్లైండ్ అయిపోతామని చెప్పారు. దాంతో చాలా భయంగా ఉందండి, నాకు ఏదైనా కొంచెం కైండ్లీ ఏదో చెయ్యండి బాబు, నేను బ్లైండ్నెస్ గుడ్డోని అయిపోతానని భయం వేస్తుంది నాకు అన్నారండి. ఇదేమో 35 ఇయర్స్ ఏజ్, పెద్ద వయసు కూడా కాదు. నేను కొలీగ్స్ని పంపిస్తానండి, అక్కడ రాలేను. అంట్లోకి ఒక అతన్ని పంపించారు అన్నమాట. అయితే ఏంటంటే ఆయన చూడలేదు, మరి ఐ వాజ్ ఇగ్నోరెంట్ అబౌట్ ది ఐ స్ట్రక్చరు, ఎనాటమీ ఏమీ ఐడియా లేదు. కానీ అతని యొక్క బిహేవియర్ని బట్టే వెయ్యాలి. ఇప్పుడు అలా వేయడానికి కూడా అవకాశం ఉంది. మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదండి, మనిషే అంతానే. అంచేత ఏమిటంటే ఈ డిఫికల్ట్ మూమెంట్లో ఒక యూ డు నాట్ థింక్ ఆఫ్ క్యూరింగ్ ఏ పార్ట్ బట్ ది హోల్ పేషెంట్. అది మెయిన్ అండి. మొత్తం పేషెంట్ని కదా క్యూర్ చేయవలసింది. అది ధైర్యం ఇచ్చింది నాకు ఆ పాయింట్, ఈ కేసు చేద్దామని అన్నారు డాక్టర్ గారు. అప్పుడు ఇది సింథటిక్ రెపర్టరీ వాడారండి. మనకి రెపర్టరీలో సింథసిస్ ఉంటుందండి రాడార్లోను, అదే కంప్లీట్ రెపర్టరీ ఉంటుంది. ష్రోయాన్స్ ఏమో సింథసిస్ రాశారు, యాండ్ ఏమో కంప్లీట్ డైనమిక్స్ రాశారు. ఇంకా ఆయన బార్తల్ అని క్లొంకర్ అని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వేరే రెపర్టరీ, అది సింథటిక్, అది టిక్ ఉంటుంది అందులో. ఆ సింథటిక్ రెపర్టరీ చూసారు, అది చాలా బాగుంటుంది అండి. అది సాఫ్ట్వేర్ రాలేదు, పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ మైండే రాశారు, ఇంకేం రాయలేదు. మొత్తం రెపర్టరీలో ఈ హెడ్లని, ఎక్స్ట్రీమిటీస్ అని, అబ్డామిన్ అని ఏముండదండి, ఓన్లీ మైండే. మైండ్, స్లీపు, 3 వాల్యూములు. ఆ సింథటిక్ రెపర్టరీలో చూశారు. ఏమని చూశారు, నేను గుడ్డోని అయిపోతానని భయంగా ఉందన్నాడు కదండి. ఆ భయాలు అవన్నీ ఇంపార్టెంట్ కదా మనకి. అంటే గుడ్డోని అయిపోతానన్న భయంగా ఉంది, అది చూశారు. నాకు చూస్తులకి 3 డ్రగ్గులు ఉన్నాయి అందులో, ఆర్జెంటోనైట్రికం, నక్స్వామిక, సల్ఫర్.
ఆహా ఎక్కువ డ్రగ్గులు లేవు కదా, ఇదే మెయిన్ పాయింట్ కదా, నాకు గుడ్డోడిని అయిపోతానని భయంగా ఉంది అన్నదే అని అతను ఏం చేశాడంటే ఎవరిని పంపిస్తే అతన్ని అడిగాడు. ఎవరో నెక్స్ట్ డే అతను కొలీకి వచ్చాడు. కొలీకి వస్తే అతన్ని అడిగాడు ఆయన ఎలా ఉంటాడు, అతని ఫేస్ అది ఎలా ఉంటుంది, బట్టలు అవి ఎలా వేసుకుంటాడు, అతని మేనర్స్ ఎలా ఉంటుంది, హాబీస్ ఏమిటి, అతని జనరల్గా అతని యాక్టివిటీస్ ఏమిటి, అవన్నీ కొలీగ్ని అడిగాడు. ఆయన ఒరిజినల్గా పేషెంట్ రాలేదు. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట. ఏం చెప్పండి, చాలా నాలెడ్జిబుల్ మ్యాన్ అండ్ ఆయన, మ్యాన్ ఆఫ్ గ్రేట్ రిసోర్సెస్, అంటే చాలా నాలెడ్జిబుల్ మ్యాన్ అండ్ ఆయన, అతని బెస్ట్ ఫిజిషియన్స్ స్పెషలిస్ట్స్ కూడా ఇతని మాట వింటుంటారు, అంత నాలెడ్జ్ ఉంది దీనికి, అతను ఈ అమెరికా నుంచి తెప్పించుకుంటున్నాడు మందులు కూడాని, అయితే మిమ్మల్ని రికమెండ్ చేశారు ఎవరో, మీరు బాగా చూస్తారని ఆయన చేత వచ్చాం పంపించారు అన్నారు. ఇంకేంటి చెప్పమన్నారు అతని గురించి. చెప్పమంటే ఏమన్నారు తెలుసండి, అతని ఎపీరియన్స్ పెద్ద పర్టికులర్గా ఉండడం, నా ఎపీరియన్స్ విషయంలో పెద్ద పర్టికులర్గా ఉండడట. అలాగనే షేవింగ్ కూడా ఒకసారి షేవ్ చేసుకోడు. అతని హాబీ ఏమిటంటే ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రం. అతను మామూలుగా ఇంజనీర్, కానీ జ్యోతిష్ శాస్త్రం బాగా చదివాడు. మంచి శాలరీ ఉంది, పెద్ద కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు. అయినప్పటికీ హరిద్వార్ వెళ్ళి అతను ఒక్కడే డ్రైవ్ చేసుకుని హరిద్వార్ వెళ్తూ ఉంటాడు ప్రతి వారం. వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ ఆ సాధువులు వాళ్ళతోటిని డిస్కషన్స్ చేస్తూ ఉంటాడు, ఈ మతపరమైన ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి డిస్కషన్స్ చేస్తూ ఉంటాడు. ఇది అతను చెప్పిందండి. ఫియర్ ఆఫ్ గోయింగ్ బ్లైండ్ అయిందండి. తర్వాత ఎపీరియన్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం అన్నది అయిందండి. అవన్నీ ఇందులో వస్తాయి చూడండి. ఫియర్ ఆఫ్ గోయింగ్ బ్లైండ్ ఒక రూబ్రిక్ అయిందండి. సెకండ్ రూబ్రిక్ ఏంటంటే ఇక్కడ ఉంది, ఇండిఫరెన్స్ టు పర్సనల్ అపీరెన్స్. తన ఆకారం ఎలా ఉంది, బట్టలు ఎలా ఉన్నాయి ఏమి పట్టించుకోడండి. తన ముస్తాబు ఏంటన్నది ఏం పట్టి, ఏదో గడ్డం ఒకసారి చేసుకుంటాడు, ఒకసారి చేసుకోడు, బట్టలు కూడా మామూలు సాదా సీదా బట్టలు వేసుకుంటాడు, పెద్ద ఆఫీసరు. ఇండిఫరెన్స్ టు పర్సనల్ ఎక్స్పీరియన్స్, సల్ఫర్ సింగిల్ మెడిసిన్ అందులో. మూడోది ఏమిటండి, అక్కడ వేదాంతపరమైన డిస్కషన్స్ చేస్తూ ఉంటాడు ఆ సాధువులు వాళ్ళతోటి హరిద్వార్ వెళ్ళిపోయి. ఫిలాసఫీ ఎబిలిటీ ఫర్ ఫిలసాఫికల్ డిస్కషన్స్ అన్ని చేస్తూ ఉంటాడు. ఇంకా మరి హరిద్వార్ వెళ్ళడం, అక్కడ తను ఒక్కడే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది అంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుందని తనే ఇంకా డ్రైవర్ని కూడా తీసుకెళ్ళడట. అక్కడ ఉంటాడు, ఎవ్రీ వీక్ వెళ్ళిపోతాడట. అంటే రిలీజియస్ ఎఫెక్షన్, మతపరమైన విషయాల్లో ఎక్కువగా అతను ఇష్టపడుతున్నాడు. ఇవంటి పాయింట్ తీసుకున్నది చూసారండి. ఫస్ట్ పాయింట్ ఫియర్ ఆఫ్ గోయింగ్ బ్లైండ్, సెకండ్ పాయింట్ ఇండిఫరెన్స్ టు పర్సనల్ ఎక్స్పీరియన్స్, థర్డ్ పాయింట్ ఫిలాసఫీ ఎబిలిటీ ఫర్, ఫోర్త్ పాయింట్ రిలీజియస్ ఎఫెక్షన్స్ తీసుకున్నారన్నమాట. తీసుకుని ఏం చేసి 4 రూబ్రిక్స్ క్లియర్లీ పాయింట్ టు సల్ఫర్. డోస్ ఆఫ్ సల్ఫర్ 30 ఇచ్చారు. 1 డోస్ ఆఫ్ సల్ఫర్ 30. ప్లాసిబో మిగతాది రోజు వాడడానికి ఏదో మామూలు మంది ఇచ్చారు, ప్లాసిబో వారానికి ఇచ్చారు. వారం తర్వాత ఫోన్ వచ్చింది, టెలిఫోన్ కాల్ ఏ వీక్ లేటర్. ఏమను ఫోన్ చేసి చెప్పండి, కన్నీళ్ళు వస్తున్నాయి, టీరింగ్ గ్లాండ్స్ స్టార్టెడ్ వర్కింగ్, టీయర్ గ్లాండ్స్ పనిచేస్తున్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్ తీసేశారు. కొంచెం చూపు కూడా బాగానే కనపడుతుంది, కెన్ సీ బెటర్. చూపు కూడా ఇంప్రూవ్ అయింది, విజన్ ఇంప్రూవ్ అయింది, సీ బెటర్. మళ్ళీ 1 వీక్ ఇంకేం లేదు, ఫస్ట్ సల్ఫర్ 30 వేసారు 1 డోసు, అదే మంది ఇంకా ప్లాసిబో ఫర్ 1 వీక్. అప్పుడు సెకండ్ వీక్లో ఫోన్ వచ్చింది, మళ్ళీ అగైన్ ఫోన్ కాల్. ఏమొచ్చిందండి, ఇన్ఫర్మేషన్ క్వైట్ వెల్, నో ప్రాబ్లం. ప్లాసిబో అగైన్ ఫర్ 2 వీక్స్. వారం 2 వారాలు మొత్తం నెల తర్వాత ఫోన్ వచ్చింది, అగైన్ ఫోన్ కాల్. ఏమొచ్చిందండి, ఇన్ఫర్మేషన్ క్వైట్ వెల్, ఐ హ్యాడ్ నెవర్ సీన్ ఆర్ మెట్ ది పేషెంట్ అండ్ స్టిల్ ది కేస్ వాజ్ డన్ సక్సెస్ఫుల్లీ. నేను చూడలేదు అతన్ని, విషయం తెలిసి. ఇది ఫ్రెండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. తప్పనిసరి అయితే ఇంకా వేరేది ఇంకేం చేయలేం కదా. అని ఫియర్ ఆఫ్ గోయింగ్ బ్లైండ్ అన్నది అతనితోనే మాట్లాడారు, మిగతాదంతా ఆ కొలీగ్ ఇచ్చిందే. ఇవన్నీ కూడా అతను కొలీగ్ ఇచ్చినాయనండి.
ఈ మిగతా 3 పాయింట్లు సల్ఫర్ 30 వేసారు. వీక్ బై వీక్ ఎలా ఉందో మనకి ప్రోగ్రెస్ ఇక్కడ చెప్పారు. ఆఫ్టర్ అబౌట్ 2 years ఇది అయిపోయినాయి, నెలకే వైద్యం ఇది అయిపోయి 2 సంవత్సరాల తర్వాత ఐ హ్యాడ్ టు గో టు హిజ్ ఆఫీస్ టు మీట్ సమ్వన్. ఎవరినో కలవడానికి అతని ఆఫీస్కి వెళ్ళేది. అండ్ హీ కేమ్, థ్యాంక్డ్ మీ ప్రొఫ్యూజ్లీ, అండ్ దిస్ కేస్ ఈజ్ అబౌట్ 5 years old. దేర్ ఇస్ నో ఐ ప్రాబ్లం. అసలు ఇంక తర్వాత ఐ ప్రాబ్లం లేదు, సల్ఫర్ 30 ఓన్లీ సింగిల్ డోస్. ఇదని కేసు. ఇది తెలుగులోకి మార్చాను. సేమ్ ఇదే సేమ్ కేసేనండి, తెలుగులోకి మార్చాను. అంటే భాష అంతా తెలుగులోకి మార్చాను, రూబ్రిక్స్ మాత్రం ఇంగ్లీష్లో. ఇది చేసింది అనమాట. ఇక్కడ మనకి అతను అపీరెన్స్ మీద పెద్ద ఆ, చూపించడు అనగానే సల్ఫర్ అని కొంచెం మనకు అనుమానం వస్తుందండి. వస్తుంది. అంటే ఈయన కూడా డాక్టర్కి ఏం కావాలో చెప్పాలని డాక్టర్ గారు సజెస్ట్ చేయాలి. అతను ఎలా ఉంటాడో, బట్టలు ఎలా వేసుకుంటాడో, ఎలా రెడీ అవుతాడు, అతని హాబీస్ ఏంటి, అతని ఇష్టాలు ఏంటి, ఇలా ఏదో కొన్ని ఒక 5-6 పాయింట్లు ఇవి నాకు అవసరం, ఇంపార్టెంట్ అని తెలిసేటట్టు చేస్తే చెప్పేస్తారు. ఇంకా ఇండిఫరెన్స్ ఇది ఎలాగ పర్సనల్ అపీరెన్స్ మనకి సల్ఫర్ అని తెలుస్తుంది. ఫిలాసఫీ ఎబిలిటీ ఫర్ రిలీజియస్ ఎఫెక్షన్స్, ఫియర్ బ్లైండ్ ఆఫ్ బీయింగ్. చూడండి, అన్ని హైయెస్ట్ మార్కుల్లోనే ఉన్నాయండి సల్ఫర్. ఇదొక కేసు అనమాట, సెకండ్ కేసు. అంటే ఈ రెండింటిని బట్టి మనం ఎలాగా హ్యాండిల్ చేయాలి కేసెస్, ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకోవాలి, అసలు మన దృక్పథం ఎలా డెవలప్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఇవ్వగలం మందులు. ఆ వ్యక్తి గురించి మనకు తెలియాల్సింది ఏంటి, తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, అబ్జర్వ్ చేసాక ఆ పాయింట్స్ ఎలా నోట్ చేసుకోవాలి. ఈ 2 కేసులు ఉన్నాయి నాకు. అంటే అది చెప్పేటప్పుడు బాబు కళ్ళు కనపడమని నాకు భయం వేసేస్తుందంటే తర్వాత బ్లైండ్ అయిపోతానని, అంటే ఆ భయం ఒకటి తీసుకున్నాను. మిగతా 3 అతను కొలీగ్. నెక్స్ట్ ఇంకొక కేసు. ఈ కేసు ఏంటంటే బీపీ కేసు అండి, హై బీపీ కేసు. ఇక్కడ నాకు బుర్ర బాగోలేదు, నా బుర్ర ఫ్రెష్గా లేదు, నాకు సన్ను వేడి వల్ల తేడా వచ్చింది అన్నదాన్ని, నేను దెబ్బతిన్నాను, ఆరోగ్యం దెబ్బతింది అన్న ఫీలింగ్లో తీసుకుంటారు పాయింట్. డెల్యూజన్ అంటే మనోభావం, బలమైన ఆలోచన. డెల్యూజన్ ఇంజ్యూర్డ్ బీయింగ్ అంటే ఎండకి దెబ్బతిన్నాను, నాకు బుర్ర ఆరోగ్యం పాడైంది, ఇలాంటి ఫీలింగ్ డెల్యూజన్ ఇంజ్యూర్డ్ బీయింగ్. డెల్యూజన్ అంటే బలమైన మనోభావం, అది 2వ పాయింట్. డెల్యూజన్ ఇంజ్యూర్డ్ బీయింగ్ ఎప్పుడు చూస్తాను. ఆ ఇంజ్యూర్డ్ బీయింగ్ అనేది ఉంటే మిగతా అన్ని చూద్దాం. ఈ లేడీ 70 years ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఏంటంటే డల్ హెడేక్, ఒక 4-5 రోజులు బట్టి, లాస్ట్ 4 days, 4 to 5 days తలనొప్పి 4-5 రోజులు బట్టి అంది. తలనొప్పి 4 రోజులు బట్టి అంది కదండి. తర్వాత షీ హ్యాడ్ ఏం చెప్పిందట, షీ సెడ్ హెడ్ ఈజ్ నాట్ ఫ్రెష్, మేబీ ఇట్ వాజ్ ది హీట్ ఆఫ్ ది సన్, యాజ్ ఐ వాక్డ్ బేర్ హెడెడ్ ఇన్ ది సన్, ది వెదర్ వాజ్ గుడ్ అండ్ సన్ నాట్ సో వెరీ వార్మ్, ఐ గెట్ సచ్ అటాక్స్ రెగ్యులర్లీ అండ్ నెవర్ కంప్లీట్లీ ఫ్రీ. అయిపోయిందండి, ఆవిడ మాట్లాడడం అయిపోయింది. ఏమని చెప్పింది, హెడ్ ఈజ్ నాట్ ఫ్రెష్, మేబీ ఇట్ వాజ్ ది హీట్ ఆఫ్ ది సన్, యాజ్ ఐ వాక్డ్ బేర్ హెడెడ్ ఇన్ ది సన్, ది వెదర్ వాజ్ గుడ్ అండ్ సన్ నాట్ వెరీ వార్మ్, ఐ గెట్ సచ్ అటాక్స్ రెగ్యులర్లీ అండ్ నెవర్ కంప్లీట్లీ ఫ్రీ. నాకు కంప్లీట్గా ఫ్రీ అవ్వట్లేదు, నేను అలా తలనొప్పి ఉంటా ఉంటుంది. దానికి తలనొప్పి నన్ను బతుకు వేధించింది అన్న ఆ భావం వచ్చేటట్టు మాట్లాడింది. అంటే పెర్సిక్యూటెడ్, వేధించు, బాధించు. నేను ఎండకి దెబ్బతిన్నాను,
ఇంజూర్డ్, డెల్యూజన్ ఇంజూర్డ్ బీయింగ్ ఇంజూర్డ్. అది ఎండ అంతగా లేదు కానీ వేడి అంతగా లేదు కానీ నేను క్యాప్ పెట్టుకోకపోవడం వల్ల వెళ్ళడం వల్ల వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఆవిడ ఏంటంటే తన సిక్నెస్కి ఏదో ఒక లాజిక్ ఒకటి అప్లై చేస్తుంది, ఒక థియరీ లాగింది, అంటే థియరైజింగ్. ఇంకా ఇందులో లెక్సిస్ వేశారండి. ఈ లెక్సిస్ వాళ్ళు చాలా చిన్న చిన్న విషయాలకు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంచెం ఎండగా ఉంది, కొంచెం ఒక్కగా ఉంది, ఈవేళ ఏదో రాత్రి అంతా ఏదో చీమలు బాగుతున్నట్టు, ఏమీ లేదు, ఎక్కడో చిన్నది ఇలాగా అది పాకింది అంతే. ఇలాగా చిన్న చిన్న దానికి కూడా వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేస్తారు. కంప్లైంటింగ్ ట్రిపిల్స్. ట్రిపిల్స్ అంటే స్వల్ప విషయాలండి. చాలా స్వల్ప విషయాలకు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కంప్లైంటింగ్ ట్రిపుల్స్ ఆఫ్. అంటే ఒక వ్యక్తి ఆవిడ మాట్లాడిందల్లా డల్ హెడేక్, డల్ హెడేక్. ఇక్కడ వరకు ఉండి ఆవిడ మాట్లాడింది మాట. డల్ హెడేక్ పెర్సిస్టింగ్ సిన్స్ లాస్ట్ 4-5 days. సెడ్ హెడ్ ఈజ్ నాట్ ఫ్రెష్. మేబీ ఇట్ వాజ్ ది హీట్ ఆఫ్ ది సన్ యాజ్ ఐ వాక్డ్ బేర్ హెడెడ్ ఇన్ ది సన్. ఇక్కడ నెంబరింగ్ కూడా ఇచ్చారండి 2. అంటే రూబ్రిక్స్ ఎక్కడ పట్టుకున్నాడో ఇతను అన్నదానికి ఆ రూబ్రిక్స్ నెంబరింగ్ అక్కడ ఇచ్చారు మన పైన ఇచ్చి ఆఖరి చేసి లెక్సిస్ వాళ్ళు చిన్న చిన్న వాడికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి లెక్సిస్ వేశారు. లెక్సిస్ 1 dose, లెక్సిస్ 200 అని అనుకుందాం. నెక్స్ట్ డే ఫోన్ చేశారు, తలనొప్పి తగ్గిపోయింది. ఇంతకీ బీపీ కూడా నార్మల్ అయిపోయింది. 135/95 ఉంది బీపీ. బీపీ ఎక్కువ ఉంది. అలాంటిది మామూలుగా 125/85 బీపీ తగ్గి. లెక్సిస్ ఎలాగే ఇండికేట్ అయితే బీపీ తగ్గిపోతుంది. అంటే వాళ్ళు అన్న మాటలను పట్టుకోవడం చాకచక్యం. ఇక్కడ మొట్టమొదటి కష్టం అని అనిపించినా ఒక 200-300 కేసులు ఎలాంటివి వినేస్తే ఆ వాతావరణంలో గంట అయిపోతాం మనం. వాడు ఏం చెప్తున్నాడు, ఆ క్షణంలో ఏం మాట్లాడుతున్నాడో, ఆ క్షణంలో మాట్లాడిందే సత్యం, ఆ క్షణంలో ఏం మాట్లాడాడో అదే అతని మందు. సంవత్సరాలు వెనక్కి వెళ్లకుండా అప్పటికప్పుడు అతను ఏం మాట్లాడాడో అదే, ఎదరేముందో అదే. ఇంకా అంచేత ఏమిటంటే ఈ 4 రూబ్రిక్స్ని బట్టి లెక్సిస్ 200 వేశారు. ఒకసారి ఫస్ట్ రూబ్రిక్ ఒకసారి చెప్పండి. డెల్యూజన్ పెర్సిక్యూటెడ్ బీయింగ్. డెల్యూజన్ పెర్సిక్యూటెడ్, హీ ఈజ్ పెర్సిక్యూటెడ్. ఎలా అండి? ఎలాగంటే నేను అలా రెగ్యులర్గా వస్తుంది. ఇక్కడ ఉందండి, ఇక్కడ గెట్ సచ్ అటాక్స్ రెగ్యులర్లీ. నాకు కంప్లీట్గా ఫ్రీ అవ్వట్లేదు. అంటే అది నన్ను బాధ పెట్టేస్తుంది, వదలట్లేదు, నన్ను పట్టుకుని నన్ను బాధ పెట్టేస్తుంది. అక్కడ దాని మీద ఫీలింగ్ పెట్టుకుంది. ఏమని, అది నేను రెగ్యులర్గా వదలట్లేదు, నేను కంప్లీట్గా ఫ్రీ అవ్వలేకపోతున్నాను. ఆ అటాక్ వచ్చేస్తుంది నాకు, అస్తమానం అటాక్ వచ్చేస్తుంది. అంటే నన్ను బాధింతుంది. ఒక్కోసారి ఆ బాధింతుంది అన్న మాట నోటంటే రాకపోయినా ఆ ఫీలింగు, ఆ ధోరణిని బట్టి అది బాధింతుందని వాళ్ళు చెప్తున్నట్టుగా మనం బయట చాలా విషయాలు మనం అలాగే అర్థం చేసుకుంటాం కదా. ఏదైనా కోపం వస్తే ఆ కోపంలో మాట్లాడిన మాటకి అదే మాట కోపం లేకుండా మాట్లాడిన దానికి సేమ్. బయటకు వచ్చే డైలాగ్ మాత్రం సేమ్, కానీ కోపంతో ఉన్నప్పుడు ఉండే మూడ్, ఆ టోన్ ఒకలాగా ఉంటుంది, కోపం లేనప్పుడు ఉండే టోన్ ఒకలాగా ఉంటుంది. అలా నన్ను ఇది రోజునండి అసలు ఎప్పుడు నేను ఫ్రీ లేను. తలనొప్పి ఇంక రోజు అటాక్ చేసేస్తుంది నన్ను, ఈ అటాక్ వచ్చేస్తుంది నాకు రోజును అంట్లోకి. అక్కడ నన్ను వెంబడింతుంది, నన్ను బాధింతుంది, పెర్సిక్యూటెడ్ ఇది పెట్టారు. అలాగా ఆ ద్వారాన్ని బట్టి మనం రూబ్రిక్ రాయగలిగి ఉండాలి, అలవాటు అయిపోద్ది. ఎందుకంటే మనం ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇలా చేసి కొద్దీ అలవాటు అయిపోద్ది. పెర్సిక్యూటెడ్, పెర్స్యూడ్ 2 ఉంటాయండి ఎప్పుడు. పెర్స్యూడ్ అంటే వెంబడించు, పెర్సిక్యూటెడ్ అంటే వేధించు, బాధించు. పెర్సిక్యూటెడ్ వేధించు, బాధించు. పెర్స్యూడ్ అంటే వెంబడించు. 4 ఏళ్ల బట్టి బాధపడుతున్నానండి బాబు, 4 ఏళ్ల బట్టి నన్ను వదలటం లేదు ఇది అంటే అది పెర్స్యూడ్.
నన్ను బాధ పెట్టేస్తుంది బాబు ఇది. పెర్సిక్యూటెడ్ అటాక్స్ వచ్చేస్తున్నాయి నాకు అంత రెగ్యులర్గా అటాక్స్ వచ్చేది. పెర్స్యూడ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే రెగ్యులర్గా అటాక్స్ వచ్చేస్తున్నాయి. నేను ఎప్పుడు ఫ్రీ అవ్వలేదు కంప్లీట్గా. ఇప్పుడు పెర్స్యూడ్ పెట్టిన లక్ష్యసే వచ్చారు. అంటే రెగ్యులర్ గా వస్తే పెర్స్యూడ్ పెట్టుకోవాలండి, బాగా ఎక్కువగా అలా కాదు, వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏదైనా సరే అతని ధోరణే. మనం మనం అనుకుని పెట్టడం కాకుండా 4 నెలలు బట్టండి నన్ను వదలటం లేదు, ఇది 4 నెలలు బట్టి వదలటం లేదంటే వెంబడించు అంటే పెర్స్యూడ్. 4 నెలలు బట్టి నన్ను వదలట్లేదు, కాల్చు తినేస్తుంది. 2 మాటలు మాట్లాడేటండి. ఇది 4 నెలలు బట్టి నన్ను కాల్చుకు తినేస్తుంది. 4 నెలలు బట్టి అన్నది పెర్స్యూడు, కాల్చుకు తినేస్తుంది అన్నది పెర్సిక్యూటెడ్. 4 నెలలు బట్టి కాల్చుకు తినేస్తుంది అంటే 2 రూబ్రిక్స్ వచ్చేసి అందులో. కాల్చుకు తినేయడం పెర్సిక్యూటెడ్, వేధించు బాధించు. ఇవి వేధించు బాధించని అలాగా, అది వెంబడించంటే అలాగని అక్కడ మనం రూబ్రిక్స్ 19 గ్రూపుల కింద చేసి ఒక లిస్ట్ తయారు చేసాం మనం. అందులో ఈ 2 ఉన్నాయన్నమాట. అదొకసారి ఆ రూబ్రిక్స్ అలా చదివేసుకోవడమే. అది ఆల్రెడీ అవి ఆ రూబ్రిక్స్ వర్క్ చేసేవాడు చదివితే బాగా అర్థమైపోద్ది. లేకపోతే బట్టి పట్టలేం కదా. కానీ తెలుస్తుంది విషయం, ఇది ఎక్కడో వచ్చిందే. నేను తెలుగు మీనింగ్ రాశాను నేను, రూబ్రిక్ తెలుగు లేదా తెలుగు నుంచి ఇంగ్లీషు 2 రాసి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. తర్వాత వాటినే 19 గ్రూపుల కింద పెడగొట్టాం. ఎందుకంటే లిస్ట్ కింద ఉండి లిస్ట్ బట్టి పట్టలేం కనుక మనం నెమ్మదే మెతకవాళ్ళకి సంబంధించిన రూబ్రిక్స్ అలాగా. అంచేత ఏంటంటే ఆ లిస్ట్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది. ఆ లిస్ట్ ఆల్రెడీ నేను గ్రూపులో పెట్టాను, నేను మళ్ళీ కావాలంటే పంపిస్తాను. అంచేత పెర్స్యూడ్ పెర్సిక్యూటెడ్ బాగా వాడతారండి, లెక్సెస్లో ఉంటుంది. ఇది 4 నెలల నుంచి నన్ను కాల్చుకు తినేస్తుంది. 4 నెలల నుంచి అంటే పెర్స్యూడ్, కాల్చుకు తినేస్తుంది అంటే పెర్సిక్యూటెడ్. నేను ఎండకి దెబ్బతిన్నాను, ఇంజ్యూర్డ్ బీయింగ్. నేను టోపీ పెట్టుకోకపోవడం వల్ల పెద్ద ఎండ లేకపోయినప్పటికీ, పెద్ద వేడిగా లేకపోయినప్పటికీ నాకు అది దానివల్లే వచ్చింది అనుకుంటున్నానన్న థియరైజింగ్ పెట్టారు అక్కడ. ఈ లెక్సిస్ వాళ్ళు చిన్న చిన్న కూడా కంప్లైంట్ చేస్తారని ఇది లెక్సిస్ ధోరణి బట్టి ఇది పెట్టారు. కంప్లైనింగ్ ట్రిపుల్స్ అంటే స్వల్ప విషయాలు. ఈ ట్రిపుల్స్ అన్న మాట చాలా వాటిల్లో అప్లై అవుతుంది. లెక్సిస్ ఒక డోస్ ఇచ్చారు, బీపీ కూడా 135/95 నుంచి 125/85కి వచ్చేస్తుంది, తలనొప్పి తగ్గిపోయింది. లెక్సిస్ చాలా గ్రేట్. అదే వాడు థియరైజింగ్ అని ఎందుకు ఇచ్చాను అని ఆయన రాశారు ఇక్కడ. ఏదో పాజిబుల్ కాదో రీజనో చెప్తున్నారు మాటండి, కానీ డిసీజ్కి సంబంధించి పాజిబుల్ కాదో రీజనో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంచేతే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు చెప్తున్నారు. దీస్ 4 రూబ్రిక్స్ విల్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ కేస్ ఆఫ్ టాన్సిలైటిస్లో ఉంటుంది, సోర్ థ్రోట్లో ఉంటుంది, హెడేక్లో ఉంటుంది, కోలిక్ కడుపు నొప్పిలో ఉంటుంది. లెక్సిస్ విల్ బి ది రెమెడీ. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్పెసిఫిక్. ఏంటి ఈ రూబ్రిక్స్ ఉంటేని అతని ఈ డైలాగులు కొడితేని. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ రూబ్రిక్స్. ఈ 4 గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు ఈ డాక్టర్ గారు. లెక్సిస్ ఈజ్ సో సెన్సిటివ్ అండ్ స్లైట్ హాట్, స్లైట్ కోల్డ్ ఎఫెక్ట్స్ హర్ సివియర్లీ అండ్ షీ కీప్స్ కంప్లైనింగ్ ఫర్ ది స్లైటెస్ట్ డిస్టర్బెన్స్. చిన్న డిస్టర్బెన్స్ కూడా ఆవిడ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇదే తెలుగులోకి, ఇది ఈ కేసే తెలుగు. గత 4-5 రోజులుగా ఏదో నేను ఇవి రూబ్రిక్స్, ఇవి 4 లెక్సిస్ 200 ఇక్కడ రిపర్టైజ్ చేశారు సాఫ్ట్వేర్లో. కంప్లైనింగ్ ట్రిపుల్స్ ఆఫ్ డెలివర్స్ ఇమేజినేషన్, ఇంజూరీ, బీయింగ్ ఇంజూర్డ్, పెర్సిక్యూటెడ్, థియరైజింగ్, లెక్సిస్. అసలు మామూలుగా ధోరణి బట్టి మనం చూస్తే డ్రగ్ తెలిసిపోద్ది. తెలిసిపోవడం ఒక స్కిల్, ఇలా టెక్నికల్గా మనం చేయడం ఇంకొక స్కిల్. ఇది ఉండాలి, అది ఉండాలి. చూస్తే డ్రగ్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ, ఇంకా ఇది సెకండ్ స్కిల్. ఇది నెక్స్ట్ కేసు చూద్దాం. ఈ అమ్మాయి ఏంటంటే మెయిన్ సొరియాసిస్ అండి.
బాగా ఎక్కువ వచ్చేసింది ఒళ్ళంతా. అయితే ఇక్కడ సొరియాసిస్ అనే మాట ఎక్కడైనా ఉందా? కేవలం రాత్రులు బాగా దురద పెడుతుంది అన్న మాట ఉంది జనరల్. అలాగే పొడి ఆరిపోతుంది, చర్మం అంతా పొడిగా అయిపోతుంది అన్నది ఒకటి ఉంది. వేడికి బాధలు ఎక్కువ అయిపోతున్నాయి అన్నది జనరల్ మొడాలిటీ ఒకటి ఉంది. ఎక్కడ కూడా సొరియాసిస్ అన్న మాట కానీ దాని వివరాలు కానీ అంత ఎక్కువ ఏమి లేవు. ఉన్నాయి. ఫిష్ అంటే ఇష్టం అమ్మాయికి, ఫిష్ డిజైర్. ఇష్టాలు మన ఫుడ్లో ఏమి తీసుకుంటారో అన్నది. అలా స్పైసీ ఫుడ్స్ కూడా ఇష్టమైనట్టు ఆవిడకి. మసాలాలు ఇష్టపడతాయి. స్వీట్లు అసలే ఇష్టం ఉండదు, స్వీట్లు ఎవర్స్. అంటే ఇలా చేస్తే మనకి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి అన్నది కూడా అర్థం అవుతుంది. వేడి తినలేదటండి, ఇష్టం ఉండదట వేడిగా ఉంటుంది. హాట్ వారం ఫుడ్, కుక్కుడు ఫుడ్ ఎవర్స్. ఇవన్నీ కూడా ఇక్కడ ఇష్టాలు ఇవన్నీ. వేడి పడదన్నది. రాత్రులు దురదలు, చర్మం అంతా పొడిగా అయిపోతుంది. అయితే పైదంతా కూడా అన్ని 1, 2, 3, 4, 5 ఈ 5 సిమ్టమ్స్ మనస్తత్వం. ఏమొచ్చిందో మనస్తత్వంలో ఆవిడ కొంచెం ఆప్యాయంగా ఉంటుంది అమ్మాయి. ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా చూస్తుంది, ఆప్యాయంగా ఉంటుంది, ఎవరికేం కావాల్సిన చేసి పెడుతుంది. మరి కూడా తీసుకొచ్చిన ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. తర్వాత చిన్నప్పటి నుంచి ఆవిడని ఇలా స్కిన్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి ఆవిడ దూరం పెట్టారు. అందరూ స్కూల్లో కూడా వేరుగా కూర్చోబెట్టేవారు. దాంతో నన్ను వదిలేశారు అందరూ అన్న ఫీలింగ్ ముఖంలో కూడా కనపడిపోతుంది. ఫోర్సేకన్ ఫీలింగ్. ఫోర్సేకన్ అంటే విడిచిపెట్టేయడం అన్నమాట. అయితే సింపథెటిక్గా ఉంటుందండి. ఎవరికైనా బాగోపోతే ఈ అమ్మాయి బాగా సర్వీస్ చేస్తుంది. కానీ గబాల్మని ఎవరన్నా అంటే గబాల్మని కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి, ఏడ్చేస్తుంది. అంటే వీపింగ్ టీర్ఫుల్ మూడ్. ఇక్కడ కూడా ట్రిపుల్స్ అన్న మాట వచ్చింది చూడండి. చిన్న విషయాలకే ట్రిపుల్స్ అంటే స్వల్ప విషయాలు. వీపింగ్ టీర్ఫుల్ మూడ్, ట్రిపుల్స్ అబౌట్. చిన్న వాటికే ఏడుస్తుంది. ఏమన్నా అంటే కాదు, మామూలుగా చిన్న విషయాలకు కూడా గబాలను ఏడుకొచ్చారు. ఈల్డింగ్ అంటే ఏంటంటే ఎలా చెప్తే అలా నడుపు. ఈల్డింగ్ డిస్పోజిషన్ అంటే ఆఖరికి ఆడుకునే చోటుకి వెళ్తే అందరూ పక్క దోసేస్తారు, అలా నిలబడి చూస్తూ ఉంటుంది అంతే, ఏం గొడవ చేయదు ఇంకా. ఇది కేసు. ఇక్కడ కూడా అంతా కూడా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఇష్టాలు. ఒక్క చర్మం దురద పెడుతుంది అన్నది, రాత్రులు దురద ఎక్కువగా ఉంటున్నది ఒక్కటే ఇక్కడ. తర్వాత చర్మం పొడిగా ఉంటుంది అన్నది ఒక్కటే, ఈ 2 సిమ్టమ్స్ కాక ఇది ఓవరాల్గా పేషెంట్ వేడి పడదన్నది. ఇవన్నీ కూడా ఇష్టాలు. ఇదంతా కూడా మనస్తత్వం. ఎఫెక్షనేట్గా ఉంటుంది, నన్ను అందరూ వదిలేశారన్న భావన, అందరితో సింపథెటిక్గా చాలా ఆప్యాయంగా చూస్తుంది. చిన్న విషయాలకే గబాలను కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. ఎవరేం చెప్పినా చేసి పెడుతుంది. ఈల్డింగ్ నచ్చ చెప్తే వింటది. చర్మం పొడి ఆరిపోతుంది. రాత్రులు దురద ఎక్కువ ఉన్నాయి. ఫిష్ ఇష్టం, స్పైసెస్ ఇష్టం, స్వీట్లు ఇష్టం ఉండదు. వేడిగా వండిని ఇష్టపడదు. వేడి కూడా దురదలు ఎక్కువైపోతాయి, బాధపడతాయి. ఇది అమ్మాయి యొక్క లక్షణాలు. దాన్ని బట్టి మందు ఇచ్చారు. ఏమి ఇచ్చారు మందు చూద్దాం. ఏమి తెలిసిపోతుంది కదా ఇక్కడ. ఏమై ఉంటుందండి? పల్స్టిల్లా. ఇది మామూలుగా ఎఫెక్షనేట్. మనం పల్స్టిల్లా అని అనుకున్నాం కదా, మరి పల్స్టిల్లా చూద్దాం. పల్స్టిల్లా 4 మార్కుల్లో ఉంటారు, హైయెస్ట్. ఫోర్సేకన్ ఫీలింగ్, నన్ను వదిలేశారన్న భావన, పల్స్టిల్లా కదండి, పల్స్టిల్లా హైయెస్ట్. అలాగే సింపథెటిక్, అందరు ఈవిడ బాగా సింపథెటిక్గా ఉంటుంది, జాలిగుండే ఈవిడికి, అంటే సింపథెటిక్, పల్స్టిల్లా హైయెస్ట్. వీపింగ్ టీర్ఫుల్ మూడ్, ట్రిపుల్స్ అబౌట్. చిన్ననాటికే ఏడుపు వచ్చేస్తుంటది, ఇక్కడ కూడా పల్స్టిల్లా హైయెస్ట్. ఈల్డింగ్ డిస్పోజిషన్, మనం ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది, వింటది, చెప్పింది మాట వింటది. పల్స్టిల్లా. స్కిన్ డ్రై అయిపోయిందండి, చెమట పట్టడం లేదు, డ్రైగా ఉండి చెమట పట్టలేదు. ఇక్కడ 1 మార్కులో ఉంది, పల్స్టిల్లా ఉంది మొత్తాన్ని. ఇది పల్స్టిల్లా. రాత్రులు దొరదలు ఎక్కువ ఉంటున్నాయి. రాత్రులు కంప్లైంట్ పల్స్టిల్లాకి ఉంటాయండి. బాగా సిఫిలిటిక్ మెడిసిన్ కదండి ఇది, అని చేత నైట్ కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి. ఇచ్చింగ్ నైట్.
ఇంక ఇవన్నీ కూడా ఇలా పల్స్లా మనం చూసుకోవచ్చు. ఇవన్నిట్లోనూ పల్స్లా ఫుడ్ అండ్ డ్రింక్స్లో స్వీట్లు ఇష్టం ఉండదు, అలాగే పల్స్లా ఉంది, ఒక మార్కులో ఉంది. వేడి పడదన్నది ఎక్కువే ఉంటుంది, మరి పల్స్లాకి వేడి పడదు కదా. మరి అది వేడి పడిన మందులు ఇవన్నీ. ఇంకో పల్స్లో హైయెస్ట్ మార్క్స్లో ఉంది. ఇలా చూసుకోవచ్చు. ఇంకా ఏమైందండి ఇప్పుడు చేస్తాం. ఇది కేసు, చేసిన కేసు ఇది అనాలిసిస్. చూడండి ఇక్కడ ఎఫెక్షనేట్, 4 సెకండ్ ఫీలింగ్, ఇవన్నీ ఉన్నాయి. ఫిష్ డిజైర్స్లో లేదు. మొత్తానికి పల్స్లో వచ్చిందనమాట. పల్స్లో హైయెస్ట్ మార్కులు. కానీ అన్నిటికంటే ముందు అలా చూస్తే పల్స్లా తెలిసిపోద్దండి. అంటే మనం ఏంటంటే అలాగా స్కిల్ డెవలప్ చేసుకుంటాం. ఇలా చూసినట్టు ఈ అమ్మాయి పల్స్లా, ఈ అమ్మాయి నక్సామిక ప్లాటినా అని వాడి యొక్క యాటిట్యూడ్ బట్టి మనకు తెలిసిపోద్ది. అదే అలవాటు ఇప్పుడు దాకా, అలా చూసేయడమే అలవాటు. అయితే ఇది స్పెషల్ స్కిల్. ఇది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇక్కడ మందు వేయకముందు, తర్వాత ఫోటో పల్స్లో 200 సెకండ్ తగ్గిన తర్వాత, అదే ఇది ఈ రెండు కూడా తగ్గకముందు, మందు వేయకముందు, మందు వేసిన తర్వాత, ఇది వేయకముందు వేసిన తర్వాత, వేయకముందు వేసిన తర్వాత. ఇది పల్స్లా కేసు. ఇది ఇంకో కేసు అయినా నిద్ర పట్టడం లేదు. ఇవి ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. లాంగ్ స్కానింగ్ అంటే చాలా చాలా నుంచి నిద్ర పట్టలేదు. ఇవి ఇన్సోమ్నియా లాంగ్ స్టాండింగ్. ఇది అనమాట. ఇక్కడ ఏమిటంటే సీనియర్ లేడీ ఎగ్జిక్యూటివ్, అంటే కొంచెం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, ఈయన ఎంబసీ ట్రీట్మెంట్ కోసం వచ్చింది, నిద్ర పట్టదు. చాలా నుంచి నిద్ర లేదు ఇవిడికి, ట్యాబ్లెట్స్ అయ్యి వాడిన దగ్గర పట్టడం లేదు. అయితే నిద్ర పట్టక ఎందుకు నిద్ర పట్టడం లేదు అన్నది ఆ రీజన్ ఎవరికి చెప్పలేదు. ఇవిడికి వచ్చి ఎంతోమంది డాక్టర్ దగ్గర తిరిగింది, రీజన్ ఎవరికి చెప్పడం లేదు కదండి. సీక్రెటివ్ ఆ మాట ఉపయోగించారండి. సీక్రెటివ్ అంటే రహస్యంగా ఉంచేస్తుంది అనమాట. విషయాలు ఎవరికి చెప్పదు, తెలియనివాడు. అంటే గుంభనంగా ఉంటుంది, గోప్యంగా ఉంటుంది అంటారు చూసారండి, ఆ గోప్యం అనమాట. అయితే నా దగ్గరికి కొంచెం నమ్మకం కలిగింది కాబట్టి ఆవిడ చెప్పింది నాకు. ఏమని చెప్పింది? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారంటే వెన్ షీ స్లీప్స్ ఈయన డబుల్ బెడ్, వాళ్ళ ఆయన ఆవిడే ఒక మంచమే పడుకుంటారు. పడుకున్నప్పుడు ఏం చేస్తాడు వాళ్ళ ఆయనట, అయ్యాక తిరిగి పడుకుంటాడట. అంటే తనంటే ఇష్టం లేనట్టు. అంటే ఇక్కడ భర్తకి తనంటే ఇష్టం లేదన్న విషయం ఆవిడ బాధించిందనమాట. ది ఫెలో టర్న్స్ హిజ్ ఫేస్ టు ది అదర్ సైడ్ అండ్ స్టార్ట్ స్నోరింగ్. ఉరక పెడతా ఉంటాడు అంతే అయ్యేపు తిరిగి. అతను కొంచెం క్రూడ్ పర్సన్. నాగింగ్ అంటే ఏడిపిస్తూ ఉంటాడు, సతాయిస్తూ ఉంటాడు. నాగింగ్ అంటే సతాయించడం అనమాట. చిన్నదానికి పెద్దానికి ఈవిని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. అంచేత ఏమిటంటే అవే ఇక్కడ ఆ పాయింట్సే రాశారు. చిన్నదానికి పెద్దానికి బ్లేమ్ చేస్తుంటారు. డ్యూ టు దిస్ అన్ఫుల్ఫిల్డ్ లవ్, భర్త విషయంలో అసంతృప్తిగా ఉంది. షీ ఫెల్ట్ హ్యూమిలియేటెడ్. హ్యూమిలియేటెడ్ అంటే కొంచెం తక్కువగా చూడబడ్డాననే భావన. సైలెంట్ అయిపోయింది. ఇంకా అయిపోయి ఇంకా ఏదో సాదాసీదా బట్టలు వేసుకోవడం, బేర్ మినిమంగా ఉండి ఆఫీస్ పర్పస్ కోసం. మేకప్లు ఏమీ లేవు, ఇంకా పెర్ఫ్యూమ్లు ఏమీ లేవు, స్ప్రేలు లేవు. అంటే ఆ కొలీగ్స్ అందరూ మంచి అక్కడ. మరి ఎంబసీ అంటే ఫారినర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. మంచి ఇంటర్నేషనల్గా ఉంటుంది అంతా. అలాంటి చాలా సాదాసీదాగా ఏదో ఇంట్లో హౌస్ వైఫ్ వంట చేసుకునే వాళ్ళగా ఉండిపోయింది అంతే. ఇంకా అలాగేమి రోజు ఆఫీస్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద వాళ్ళు కలవాలి, ఇంకా వేషధారణ ఏమి లేదు వీడి దగ్గర. సాదాసీదాగా ఉంది. కొలీగ్స్ వైవేసియస్ అంటే మంచి ఉత్సాహంగా జమ్ అంటూ ఉంటారు అందరూ. ఫ్లాషీ అంటే ఓ దగదగ మెరిచిపోతా మంచి బట్టలు వేసుకుని వస్తూ ఉంటారు. కానీ ఈవిడ మాత్రం ఏ షో లేదు. ఇంకా షీ సఫరింగ్. వాళ్ళ దగ్గరికి ఏం చెప్పలేదేమి, అలా లోపల లోపలే బాధపడింది. అప్పుడు ఇగ్నీషియా వేశారు. ఇక్కడ ఇగ్నీషియా 1 డోస్. ఎంచేత లోపల లోపల పెట్టేసుకుంది బాధ అంతా. పెట్టేసుకుని బయటికి ఏమి తెలియనివ్వట్లేదు.
ప్లాసిబో ఫర్ 6 days given. She rang up to say that the effect lasted for 1 day. She was sleepless the other night. ఆ వేళ మాత్రం బాగా పట్టింది, మన్నాడు పట్టలేదు అంత. అయితే వెయిట్ చేయాలి మనం, మళ్ళీ ఇంకో డోస్ వేసేయడం అలా కాదు. బట్ ఇన్ సబ్సీక్వెంట్ నైట్స్ షీ సెప్ట్ వెల్. తర్వాత ఏదో ఒక్క రోజు పట్టలేదు అంతే, మన్నాడు ఫస్ట్ పట్టింది, తర్వాత పట్టలేదు ఒక రోజు, తర్వాత నుంచి ఇంకా బాగా నిద్ర పట్టింది, క్యూర్ అయిపోయింది ఆవిడ. అప్పుడు ఏం పాయింట్ తీసుకున్నాను కదా మనకు కావాలి. మొత్తానికి అంతా ఆవిడ ఆయన చుట్టూ తిరుగుతుంది విషయం అంతా. ఎవరికి చెప్పలేదు ఈ విషయం, ఎవరికీ చెప్పలేదు, ఇతను ఒక్కడికే చెప్పింది కనుక సీక్రెటివ్. ఎలిమెంట్స్ ఫ్రమ్ సైలెంట్ గ్రీఫ్. సైలెంట్ గ్రీఫ్ అంటే లోపల విచారం పెట్టేసుకుంది, బయటకి ఏం తెలియనట్లేదు. లవ్ డిసప్పాయింటెడ్, వాళ్ళ ఆయనకి తనంటే ఇష్టం లేదు. మార్టిఫికేషన్, తను తక్కువగా చూడబడడం వల్ల వచ్చిన కంప్లైంట్. ఎంబెట్టర్డ్, నొచ్చుకుంది. బెటర్ అంటే చేదు కదా, నొచ్చుకుంది. చూడండి, అంత మనస్తత్వం, ఆవిడ ఫీలింగ్స్, ఆవిడ పరిస్థితిని పెట్టారు. అయితే ఎవరికే చెప్పలేదు ఈ విషయం అన్నదాన్ని కూడా పాయింట్కి తీసుకున్నారు. ఇవన్నీ ఇంకా ఆవిడ బాధ. సైలెంట్ గ్రీఫ్, డిసప్పాయింటెడ్, లవ్ డిసప్పాయింటెడ్, మార్టిఫికేషను అంటే నీచంగా చూడబడ్డం, తక్కువగా చూడబడ్డం వల్ల వచ్చిన కంప్లైంట్ అని నొచ్చుకుంది మనసులోని బాగానే. అప్పుడు మార్టిఫికేషన్ అంటే ఏంటి ఇక్కడ రాశారు కదా, వెన్ ది హస్బెండ్ టర్న్డ్ హిస్ ఫేస్ అవే ఇన్ బెడ్. ఆవిడ వంక చూడకుండా అయ్యేపు తిరిగి పడుకుంటున్నాడు. ఇంకా ఆవిడ బాగా హ్యూమిలియేటింగ్గా నన్ను అసలు చాలా తక్కువగా చూస్తున్నాడు, అతను పట్టించుకోవట్లేదని బాధపడింది. అదే తెలుగులో రాసిన దీర్ఘకాల నిద్రలేమి కేసు. చాలా కాలం బట్టి నిద్ర పట్టకపోతే రూబ్రిక్స్ ఇవి మనం ఆవిడ పరిస్థితిని బట్టి సెలెక్ట్ చేసిన పాయింట్స్ ఇవి. ఇది ఆ కేసు చదివి నేను చేస్తాను అన్నమాట. సాఫ్ట్వేర్లో నేను చేసి పెడతాను. ఎంబెట్టర్డ్, లవ్ డిసప్పాయింట్మెంట్, అన్హ్యాపీ, ఎలిమెంట్స్ ఫ్రమ్ లవ్ డిసప్పాయింట్మెంట్. అదే సైలెంట్ గ్రీఫ్, ఎవరికీ చెప్పట్లేదు, లోపల కూలిపోతుంది అంతే. మార్టిఫికేట్, సీక్రెటివ్ అంటే ఎవరికీ తెలియదు ఈ విషయం. ఇగ్నీషియాతో నార్మల్ అయిపోయింది, స్లీప్ ఇంప్రూవ్ అయిపోయింది. ఇది కేసు. దీంతో ఇవాళ కేసులు అయిపోయాయి. ఇలాగ ఒక 100 కేసులు చూసామనుకోండి, అసలు ఎలా ఎంక్వైరీ చేయాలి, అసలు మన దృక్పథం ఏంటి, వాళ్ళని ఎలా తీసుకోవాలి, ఎలా స్టడీ చేయాలి, ఇవన్నీ సక్సెస్ఫుల్గా తగ్గిపోయిన కేసులండి. ఇది వర్కౌట్ చేయాలి మనం అనుకున్నాం. ఏమనుకున్నామండి? మైండ్, యాటిట్యూడ్ అండ్ మేనరిజమ్స్. మైండ్, మేనరిజం, యాటిట్యూడ్స్. కదండి, మైండ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్. మైండ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ ఇవన్నీ. అంచేత ఏంటంటే ఇది మంచి సబ్జెక్ట్ అండి. చాలా మంది డాక్టర్స్, సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఇందులో ఉన్నారండి, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. ఒక క్వశ్చన్ ఉన్నదండి. చెప్పండి. ఇది నాట్రమూర్ కేసు కాకపోవడానికి ఏంటండి? నాట్రమూర్ మరి ఇగ్నీషియా క్రానిక్ నాట్రమూర్ కదా, అంటే పక్కనే నాట్రమూర్ కూడా ఉంది కదండి. అవునండి, మార్కులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత నాట్రమూర్ పడుతుంది ఆవిడకి. మళ్ళీ ఒక నెల 2 నెలలు అయ్యాక మళ్ళీ నిద్ర పట్టడం మానేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇగ్నీషియం అన్నం వేసాక కొన్నాళ్ళు పడుతుంది. ఇంకా ఆవిడ స్టెబిలైజ్ అయిపోవాలంటే నాట్రమూర్ పడాలి. తర్వాత నాట్రమూర్కి ఎక్కువ మార్కులు కనపడుతున్నాయి, కాకపోతే ఫస్ట్ రాలేదండి. దానివల్ల ఫస్ట్ రాలేదు. అయితే అక్కడ ఏంటంటే స్లీప్లెస్నెస్ కూడా నాట్రమూర్లో ఉంటుందమ్మా. అక్కడ ఎమోషనల్ గా అమ్మాయి షార్ప్నెస్, నాట్రమూర్లో ముఖంలో దుఃఖం ఎక్కువ కనపడుతుంది, ఇగ్నీషియాలో అలర్ట్నెస్ ఎక్కువ కనపడుతుంది. అక్కడ కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా చూస్తారు. ఇగ్నీషియా మోర్ రిఫైన్డ్, నాట్రమూర్ కూడా రిఫైన్డే, కానీ ఆ దుఃఖంలో ఆ రిఫైన్మెంట్ అంతా ఎగిరిపోతుంది. ఇలాగా కొంత ఎనాలిసిస్ ఉంటుంది. క్రానిక్ ఆఫ్ ఇగ్నీషియా నాట్రమూర్. అసలు నాట్రమూర్ మహాసముద్రం, ఎన్నో మందులు అందులోకి వెళ్ళి కలుస్తాయి.
ఉప్పే సముద్రం నుంచి వస్తుంది కదా, అలాగే నేట్రమూర్ కూడా చాలా పెద్ద జంక్షన్ ఇది. ఇగ్నీషియా తర్వాత నేట్రమూర్ పడుతుంది. అంచేత ఆయన ఏం చేశారు, ఇగ్నీషియా ఇచ్చారు. ముందు స్లీప్ ఇంప్రూవ్ అయిపోయింది, తర్వాత ఉంటే ఆవిడ దుఃఖం ఇవన్నీ పోవాలి కదా, మరి నేట్రమూర్ వేస్తారు. ఇగ్నీషియా అంటే తర్వాత నేట్రమూర్ పడుతుందని తెలిసిపోద్ది. అంచేత ఇప్పుడు బ్రయోనియా తర్వాత నేట్రమూర్, స్పైజీరియా తర్వాత నేట్రమూర్, అలాగే శాంగ్యునేరియా తర్వాత నేట్రమూర్, మెడోర్నం తర్వాత నేట్రమూర్, ఇగ్నీషియా తర్వాత నేట్రమూర్, పల్స్టులా తర్వాత నేట్రమూర్, ఇవన్నీ కలిసి నేట్రమూర్లో కలిసిపోతాయండి. అంటే మొత్తం ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నదన్న దాన్ని బట్టి మేబీ డెప్త్ ఆఫ్ సాడ్నెస్ ఉంటుంది. డెప్త్ ఆఫ్ సాడ్నెస్ ఉంటుంది. తర్వాత ఉమ్, తర్వాత నేట్రమూర్ వెయ్యాలి. ఇగ్నీషియాతో సరిపెట్టేసుకుంటే మళ్ళీ రిలాప్స్ అవుతుంది కేసు. అది ఫస్ట్ వేసారు, బాగుంది, అది మనం పెట్టారు, మనం నెక్స్ట్ ఫాలో అప్ ఉంటుంది. అది థ్యాంక్స్. ఓకే. మరి ఇలాంటప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి అవి పెరిగితే సార్? ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం పెరగండి. ఆ, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఆవిడ మానసిక పరిస్థితిని బట్టి వేస్తే అవి కూడా తగ్గుతాయి కూడా, ఇంకా ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇనిషియల్ గా ఆకలి పెరిగి పడుతుంది తగ్గుతాయేమో. ఏమండి, ఇనిషియల్ గా పెరిగి తగ్గుతాయేమో. ఆకలి పడుతుంది, కొంచెం సంతోషంగా ఉంటుంది. తర్వాత మోషన్ అది కాన్స్టిపేషన్ ఉంటే మోషన్ ఫ్రీగా అవుద్ది. ఇలా ఫిజికల్ కూడా జనరల్ గా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. సార్ ఇవి కేసెస్. తర్వాత మెడికల్కి వెళ్దామండి. లారోసెరాసస్ చదువుదామండి. అంటే ఇది కొంచెం రెగ్యులర్ మెడిసిన్ కాదు, ఇది చిన్న మందు. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు ఈ రూబ్రిక్స్ అన్ని కూడా చూస్తే ప్రతిదీ ఉన్నట్టే ఉంటే ఎట్లా సార్ అది? ఎలాగండి? ఈ రూబ్రిక్స్ చూస్తుంటే అన్ని ఉన్నట్టు అనిపిస్తుంటది ఒక్కోసారి. అంటే అది అంటే దాంతో పరిచయాన్ని బట్టండి. ఇప్పుడు ఏంటంటే బాబా, అతను ఎలా గుర్తుపడతామండి? అందరికీ 2 చెవులు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, ఎలా గుర్తుపడతామండి? అందరికీ అన్ని ఉన్నాయి అన్న స్టేజ్ ఉందనుకోండి ఒకటి. అది కాకుండా అతను మన సుబ్బారావు మనకి బాగా పరిచయం ఉన్నవాడు ఎలా చూసినట్టు తెలిసిపోద్ది. పక్కోడి కంటే సుబ్బారావుని ఎలా గుర్తుపట్టావంటే సుబ్బారావు కనుక. అలాగే ఏంటంటే ఇక్కడ కూడా ఈ అన్ని రూబ్రిక్స్ అలవాటు అయిపోయాక మనకి తెలిసిపోద్దండి. ఆ 5 minutes 10 minutes కంటే కూడా కేస్ టేకింగ్ ఎక్కువ టైం పట్టదు. అప్పుడు రాగానే ఏం మాట్లాడాడు, రావటం ఎలాగొచ్చి కూర్చున్నాడు, అతని హావభావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ. చదువుతామండి ఇప్పుడు మందు. ఓకే. లారోసెరాసస్ కొంచెం చిన్న మందని లారోసెరాసస్ అన్నాను. అది చదవండి సార్, కొత్తగా నేర్చుకోవాలి. బ్రెయిన్ ఇవన్నీ ఇప్పుడు తెలిసి అన్నట్టు కొత్తవి కూడా ఎక్కువ ఇవ్వడం మంచిది. లారోసెరాసస్ చదువు. లారోసెరాసస్ ఒక మొక్క, ఇది కొలాప్స్ డ్రగ్ అండి. ఇది ఇందులో చూసారా, పొటాషియం సైనైడ్ లాగా ఇందులో కొంత ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటుందండి. సడన్ గా కొలాప్స్ అయిపోవడం అయ్యింది. అంటే దీని లక్షణాలే మనకు మెయిన్, సిమ్టమ్సే మెయిన్. అందులో ఇక్కడ ఏం చెప్పారు, ఫస్ట్ లైన్లో ఏమన్నారంటే ఫీబుల్ సర్క్యులేషన్, వీక్ హార్ట్. ఇక్కడ మొదలెట్టారండి ఇలాగ, ఫీబుల్ సర్క్యులేషన్, వీక్ హార్ట్, అది మెయిన్. అంటే బ్లడ్ సర్క్యులేషన్ వీక్గా ఉంటుంది, హార్ట్ వీక్నెస్. అంటే అర్థం ఏంటి, కార్డియాక్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి పడుతుంది. హార్ట్ పేషెంట్స్కి మాత్రమే కాదు, అందరికీ పడుతుంది ఇండికేట్ అయినప్పుడు సిమ్టమ్స్ ఉంటేని. కానీ ఇక్కడ ఫోకస్ మనకి ఏం పెట్టారంటే హార్ట్ మీద నువ్వు దృష్టి పెట్టి అబ్బాయి అని చెప్పారు. అయితే హార్ట్ మీద దృష్టి పెట్టాలంటే దీనికి ఏంటి, చాలా హార్ట్ మెడిసిన్స్ ఉంటాయి. మరి లారోసెరాసస్ వేయాలంటే ఏం కావాలి, గ్రేట్ జనరల్ కోల్డ్నెస్. ఇదనమాట, చల్లదనం, ఒళ్ళు చల్లగా ఉంటుందండి, మామూలు కంటే కూడా చల్లదనం ఉంటుంది ఒంటి, గ్రేట్ జనరల్ కోల్డ్నెస్. అయితే అలాగని చెప్పి వేడి దగ్గర, పొయ్యి దగ్గర కూర్చొని అనుకుంటే ఆ చల్లదనం పోదు, ఒళ్ళు చల్లగానే ఉంటుంది. నాట్ ఎమ్యూలేటెడ్ బై ఎక్స్టర్నల్ వారంత్.
బయట వేడిగా ఏదైనా కాపడం పెట్టుకుందాం, లేకపోతే పొయ్యి దగ్గర కూర్చుందాం అంటే ఈ చల్లదనం పోదండి, ఒళ్ళు చల్ల ఐస్లాగా ఉంటుంది. అంచేత వీక్ హార్ట్, ఒళ్ళు చల్లగా ఉంటది. దుప్పటి కప్పుకున్నా చల్లదనం పోదు, పొయ్యి దగ్గర కూర్చున్నా చల్లదనం పోదు. ఆఖరికి ఒక డెడ్ మ్యాన్ చుట్టూరు దుప్పటి కప్పితే ఎలా ఉంటుందో, ఒక డెడ్ మ్యాన్ శవం ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లబడిపోతాడు వీడు అని చెప్పారు. అయితే వేడి పడదు వీళ్ళకి, అందుకే చల్లగా ఉంటది కనుక వేడి దగ్గర కూర్చుందామని ఉంటుందా అంటే వేడి దగ్గరికి వెళ్తే వాంతి వచ్చేస్తుంది. ఇంకా వార్మ్ స్టవ్ నాజియా కమ్స్. వేడి దగ్గరికి వెళ్తే మాత్రం వెంటనే వికారం పెట్టేస్తుంది. వారం రూమ్ కానీ, వారం రూమ్లో చెమట ఫుల్ చెమట ఒళ్ళంతా ముద్ద అయిపోద్ది. ఇఫ్ హీజ్ ఇన్ వార్మ్ రూమ్ ది స్వెట్ బ్రేక్స్ అవుట్ ఆన్ ది ఫోర్ హెడ్ అండ్ ది ఫోర్ హెడ్ ఈజ్ కోల్డ్. ఇక్కడ స్వెట్ బ్రేక్స్ అవుట్ అని ఒళ్ళంతా తడిసి ముద్ద అయిపోద్ది అనలేదండి. వారం రూమ్కి వెళ్తే ముందు ఈ నుదురంతా ఫుల్ చెమట పట్టేస్తారండి, చల్ల ఐస్ లాగా అయిపోద్దటండి చెమట పట్టేసి. బట్ ఇఫ్ యూ మూవ్స్ అబౌట్ స్లోలీ ఇన్ ది ఓపెన్ ఎయిర్ స్వెట్ సీజెస్ అండ్ ఫోర్ హెడ్ వార్మ్స్ అప్. అదనమాట. వేడి గదిలో ఉంటే ముఖం అంతా తడిసిపోయి చల్లగా అయిపోద్దండి. కొంచెం బయటికి వెళ్ళి గాలిలోకి ఓపెన్ ఎయిర్లోకి వెళ్తే మళ్ళీ తడి ఆరిపోయి మామూలుగా అయిపోద్ది. అంటే అర్థం ఒళ్ళు చల్లగా అయిపోద్దని అంటే వదిలేసారా అనలేదు, వదిలేయలేదు, మళ్ళీ చెప్పారండి ఇక్కడ యానిమల్ హీట్ ఉండదు. అంటే మామూలు ఒంట్లో మన అందరికీ టెంపరేచర్ కొంత ఉంటుంది కదా, మరి వీడికి అది ఉండదు, బాడీ హీట్ ఉండదు వీడికి. అదే కాదండి, మందులు సరిగ్గా పనిచేయవు, రియాక్షన్ కూడా ఉండదు, వాంట్ ఆఫ్ రియాక్షన్. బాడీకి రియాక్షన్ లేదు, అంటే తత్వంలో తేడా అనమాట. ఏదైనా మందు వేస్తే మళ్ళీ ఆ శరీరం దానికి స్పందించి ఆ మందు పనిచేసేటట్టు చేయాలి. ఏం మందు వేస్తే మందులు పనిచేయవు. అంటే అది ఏం చేసింది ఇక్కడ, ఏదో 2 రోజులు పనిచేయడం మళ్ళీ మామూలు అయిపోవడం. ఇదేంటి కరెక్ట్గానే వేసిన మందు పనిచేయదేటి అనుకుంటాం మనం. అంటే ఇక్కడ ఏమన్నా రెమెడీస్ యాక్ట్ ఓన్లీ యాజ్ ప్యాలియేటివ్స్, ఉపశమనకారులుగా పనిచేస్తుంది తప్ప నివారణకారులుగా పనిచేయవు మందులు. ఎందుచేత ఈ క్యాండిడేట్ తత్వం ఎలాంటిది, వాంట్ ఆఫ్ రియాక్షన్ అంచేత. కానీ ఇలా ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. యాక్ట్స్ ఓన్లీ షార్ట్ యాక్టింగ్ రెమెడీస్. ఏంటి లాంగ్ యాక్టింగ్ చాలా నేట్రమూరు మామూలుగా పనిచేసిందా లేదా అనడానికి 3 వారాలు వెయిట్ చేస్తే కానీ, అంటే జ్వరాల్లో వాటిల్లో కాదు, మామూలుగా ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్లో 2-3 వారాలు వెయిట్ చేస్తే అప్పుడు దానికి తెలుస్తుంది శైలీష ఒకటి, నేట్రమూర్ ఒకటి. అలాంటిది అదేసినా సరే కొంచెం రిలీఫ్ వచ్చి మళ్ళీ 4 రోజుల్లో వదిలేస్తుంది. డీప్ శైలీష అలాంటి రిలీఫ్ వస్తే చాలా సంవత్సరాలు బాగుంటుంది ఆరోగ్యం, అన్నాళ్ళు పనిచేస్తుంది లాంగ్ అని. అంచేత ఓన్లీ యాజ్ షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ డిసీజ్. మనం కాన్స్టిట్యూషనల్గా వేసాం, పెద్ద మంది వేసాం, కానీ 4 రోజులు పనిచేసి వదిలేస్తుంది. కొన్ని సిమ్టమ్స్ తగ్గుతాయి అంతే, సిమ్టమ్స్ పార్షియల్లీ సబ్సీడ్. పూర్తి రిలీఫ్ రావట్లేదు, లేదా పూర్తి రోజులు పనిచేయట్లేదు. ఆఖరి కోలుకోడు, డజ్ నాట్ కన్వాల్స్. అంటే ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మనం వేసిన మందు వల్ల కోలుకోడు. ఇక్కడ లారోసిరాసిస్ యొక్క తరహా అంతా వచ్చేసింది. వీక్ హార్ట్, సర్క్యులేషన్ సరిగా ఉండదు కనుక ఒళ్ళు చల్లగా ఉండడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు, అంచేత ఒళ్ళు చల్లగా ఉంటుంది. వేడి గదిలో ఉన్నా సరే వెచ్చదనం రాదు ఆ ఒంటికి. అయితే వేడి గది కూడా పడదు, వాంతి అయిపోద్ది. వేడిగా ఉంటే ముఖం అంతా చెమట పడేస్తుంది, నుదురంతా చెమట పడేస్తుంది, ఒళ్ళంతా చల్లగా అయిపోద్ది ముఖం. బయటికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు మళ్ళీ చెమట ఆరిపోయి మళ్ళీ నార్మల్గా అవుతుంది. అదంతా ఇది చెప్పి ఫస్ట్ లైను. నెక్స్ట్ పేరా కూడా చూడండి, 1-2 మాటలు ఉంటాయండి, మొత్తం ఆ డ్రగ్ అంతా వచ్చేస్తుంది మనకి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక డ్రగ్, కానీ ఒకళ్ళ జీవితం అండి ఇది ఒకళ్ళ లైఫ్. ఆ జీవితం ఒకళ్ళ జీవితం అని అన్నాను చూసారండి, ఒకళ్ళ జీవితం ఎందుకైందో కూడా నేను చెప్తాను, ఇది చదివేశాక చెప్తాను. అలాగే యానిమల్ హీట్ అంటే ఒళ్ళు చల్లగా ఉంటుంది, రియాక్షన్ ఉండదు. మందులేమో తాత్కాలికంగానే పనిచేస్తుంటాయి, లేకపోతే కొన్నే తగ్గుతాయి, కొన్ని తగ్గవు.
ఎంతకీ కోలుకోడు మనిషి. ఇది చాలా వరకు వచ్చేసిందండి లారస్ సెరాసస్. నెక్స్ట్ ఏం వచ్చిందండి? ఇక్కడ వచ్చింది. ఇట్ ఆఫెన్ క్యూర్స్ ది హార్ట్ ఫెయిల్యూర్ డ్యూ టు డిజిటాలిస్. మామూలుగా డిజిటాలిస్ డిగాక్సిన్ లెనాక్సిన్ మామూలుగా మెటీరియల్గా ఎక్కువ వాడేసిన వాళ్ళకి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అలాంటప్పుడు దీన్ని యాంటీడోట్ చేస్తుంది, డిజిటాలిస్ని యాంటీడోట్ చేస్తుంది. లారస్ సెరాసస్ డిజిటాలిస్ని యాంటీడోట్ చేస్తారు. ఆర్ వెన్ కన్వాల్సెన్స్ ఈజ్ అటెండెడ్ బై ఎ వీక్ హార్ట్ ఇఫ్ దేర్ ఇస్ కోల్డ్ స్కిన్, ఇదంటే డిజిటాలిస్ని యాంటీడోట్ చేస్తారు ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఏదైనా జబ్బు పడి కోలుకునేటప్పుడు ఎంతకే రికవర్ అవ్వడం ఒళ్ళు చల్లగా ఉంటుంది. డిజిటాలిస్ని యాంటీడోట్ చేస్తారని పక్కనట్టుంది. అవి పెద్ద ఎక్కువ కేసులు కాకపోవచ్చు. ఆడి వీక్ హార్ట్ వల్ల త్వరగా కోలుకోవట్లేదు ఏ జబ్బు చేసినా. అయితే మనకి ఆనవాలు ఏంటి? చర్మం చల్లగా ఉండాలి, కోల్డ్ స్కిన్ ఉండాలంటే. ఎక్స్టర్నల్ హీట్ అబ్జెక్షనబుల్ కూడా అయి ఉండాలి. బయట వేడికి ఉండలేడు, వేడికి ఇష్టం ఉండదు, కడుపులో తిప్పేస్తుంది, చల్లగా ఉంటుంది ఒళ్ళు. వీక్ హార్ట్. దీంతో ఏం జబ్బు చేసినా కోలుకోడు. ఇంకా ఏం జబ్బు చేసినా కోలుకోడు. ఈ వీక్ హార్ట్, ఒళ్ళు చల్లగా ఉంటుంది, వేడి పడదు. అప్పుడు వేస్తే మంచి మామూలుగా రికవరీ వచ్చేస్తుంది, ఆ జబ్బులోంచి బయటకు వచ్చేస్తాడు త్వరగా. ఇది అయిందండి. నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళాడు. ఫెయింట్ అయిపోతారండి. ఫెయింట్ అయిపోవడం అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి. అది కూడా ఎక్కువసేపు ఉండిపోతారు అలా పెయింటింగ్లో, వెంటనే మెలకు రాదు. ప్రొలాంగ్డ్ పెయింటింగ్ స్పెల్. కాళ్ళు చేతులు పిచ్చింగ్ అంటే అదరటం, కాళ్ళు చేతులు కొట్టుకుంటాయన్నమాట. ఆయాసంగా ఉంటుంది. గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్. గ్యాస్పింగ్ అంటే రొప్పుడు, ఆయాసంగా ఉంటుందండి. ఇదొక ఆస్పెక్ట్. ఒళ్ళు చల్లగా ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది, ముఖం అంతా చెమట పట్టేస్తుంది. ఒక అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్తో తీసుకొచ్చారు. ఆ ట్యూమర్ లోపల, ఆ ట్యూమర్ వల్ల ఆవిడ ఫిట్ వచ్చి పడిపోతుంది. అయితే కొన్ని మందులు ఏదో తల్లి చనిపోవడం, తండ్రి చనిపోవడం, తల్లి ఏమో అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాడు, ఆవిడ అమ్మమ్మ జీవుడు కూడా తల్లి కూడా వెళ్ళిపోవడం, అలాగలాగా ఆవిడ బాధలు, ఆవిడ మానసికంగా అంటే ఇగ్నీషియా అయి వేస్తే కొంత రిలీఫ్ వచ్చింది, బాగుంది. కానీ అలాగే ఈ ఫిట్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఒక సన్నివేశం చెప్పింది ఆవిడ. బజార్లో కళ్ళు తిరిగి పడిపోయాను, ఒళ్ళు అంతా చల్లగా ఐస్ అయిపోయింది, ముఖం అంతా చెమట పడేసింది, చల్లగా అయిపోయింది ఒళ్ళు అంతా అని అందంతే. లారస్ సెరాసస్ 30 వేశారు. ఆ రోజు నుంచి ఫిట్ లేదండి. ఈ వేళ దాకా లేదనుకుంటున్నాను. ఇప్పుడు 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. దాని వస్తూ ఉంటుంది, ఇంకా మందుకు వస్తూ ఉంటుంది, కానీ 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఫిట్ లేదు, ఆవిడ తగ్గిపోయింది. మరి ఏమైనా బ్రెయిన్ స్కాన్ తీయితే ఆ ట్యూమర్ కూడా పోయిందో ఉందో అంటే మరి ఫిట్ రావట్లేదు కాబట్టి సింప్టమ్స్ బెటర్ అయింది, అమ్మాయి బాగుంది, హ్యాపీగా ఉంది. కనుక లోపల కూడా మార్పు వచ్చి ఉండొచ్చు. లారస్ సెరాసస్ 30. అక్కడ కేసు హార్ట్ కేసు కాదు, కేవలం బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఆ ఒత్తిడికి ఫిట్లు రావడం, ఫిట్లు లేవు, తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? బజార్లో కళ్ళు తిరిగి పడిపోయాను, ఒళ్ళు చల్లబడిపోయింది, ముఖం అంతా చెమట పడేసింది, చల్ల ఐసులాగా అయిపోయింది ఒళ్ళంతానే. ఆవిడ వేడుకొండలేదు ఆవిడ. అంతే లారస్ సెరాసస్ చాలా బాగా పడింది. అదనమాట ఇక్కడ. ప్రొలాంగ్డ్ పెయింటింగ్ స్పెల్, స్విచ్చింగ్ ఆఫ్ ది రింగ్స్ అంటే ఫిట్ అనమాట. ఆయాసంగా ఉండడం, గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్. మరి చూసారండి, ఇక్కడ కారణం కూడా రాశారు. ఏమని రాశారండి? కంప్లైంట్స్ ఆఫ్టర్ డీప్ షారో. పైకి అస్సలు బాధ ఉన్నట్టు కనపడదు, కానీ ఒక మెకానికల్గా ఉంటుందండి ముఖం. ఎక్స్ప్రెషన్స్ ఏముండవు, మెకానికల్గా ఉంటుంది. అంటే బాధ అంతా బయటికి ఏమి తెలియకుండా కవర్ చేసేస్తుంది అనమాట. నీట్గా తయారవుతుంది, చాలా చక్కగా ఆవిడ ముస్తాబాయి వస్తుంది. అదంతా ఏంటంటే దాచేస్తుంది అనమాట. కంప్లైంట్స్ ఆఫ్టర్ డీప్ షారో ఆర్ ఫ్రైట్. భయపడ్డ తర్వాత కూడా ఆవిడ, ఆ అమ్మాయి భయం కాదు, డీప్ షారో అనమాట. అమ్మాయి వెరీ డీప్ షారో. తండ్రి చనిపోయాడు, అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసారు ఇవి చిన్నప్పుడే, ఇంకా అక్కడ పెరుగుతుంది.
తర్వాత కొరియా అండి. కొరియా అంటే కండరాలు అదరటం, ఆ, అవయవాలు అదరటం ఇలా కొట్టుకుంటా ఉంటాయి. ఎప్పుడు ఎక్సైట్ అయిపోతే, ఎవరీ ఎక్సైట్మెంట్, ఏదైనా కొంచెం ఎమోషనల్గా ఏదైనా ఎక్సైట్ అయ్యారనుకోండి, అదే ఆందోళన వచ్చిందనుకోండి, కంగారు పడ్డారనుకోండి, వెంటనే ఇలా చేతులు అవి ఇలా ఊగిపోయి ఇలా కదిలిపోయి కొట్టేసుకుంటా ఉంటాయి. కంగారు పడ కంగారు పడ కంగారు పడకంటారు. కాసేపుకి అలా సర్దుకుంటారు. కొరియా ఇది చూశారండి. ఒక్కొక్కసారి సడన్ గానే మగత వచ్చేస్తుంది. దాన్ని ఏమన్నా ప్రొఫౌండ్ స్లీప్ అన్న స్పెల్ అంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలా ఉంటారు, అంటే అలా నిద్రలోకి వెళ్ళిపోతారు అంతే. మనం మామూలుగా ఏంటంటే మగత వచ్చి అలాగా కళ్ళు తిరిగిపోయింది పడిపోయింది అనుకుంటాం. అయితే ఇక్కడ ఒక ఆనవాళ్ళు ఉందండి, గొరక వచ్చేస్తుంది ఓపియం లాగా. డీప్ స్లీప్ వచ్చేసి గొరక వచ్చేస్తుంది. అది ఓపియంకి దీనికి దగ్గరగా ఉంది. స్టెప్టోరస్ బ్రీదింగ్ కూడా ఉంది, ఓపియంలో చెప్తుంటారు. స్టెప్టోరస్ బ్రీదింగ్ అంటే గొరక బ్రీజ్ వినపడదు కదండి, ఆ వినబడే గొరక గబాల్ని మధ్య మధ్యలో గ్యాప్లు వస్తూ ఉంటాయి. ఏదో ఇంజిన్ ఆగిపోయి 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 స్టార్ట్ అవుతుంటుంది చూసారండి, అలాగే ఏంటంటే గ్యాప్లు వస్తుంటాయి అనమాట. దాన్ని స్టెప్టోరస్ బ్రీదింగ్ అంటారు. అంటే ఓపియం ఎప్పుడైనా బాగా మగతలో ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు ఈ స్టెప్టోరస్ బ్రీదింగ్ ఉంటే ఓపియం వేస్తాం. అక్కడ కూడా ఒళ్ళు చల్ల ఐసులాగా అయిపోవడం, ఇవన్నీ దానికి ఉంటాయి. ఓపియం ఉడుకు వేడిగా ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది, వేడి వేడి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అలా ఓపియం ఆస్పెక్ట్ వేరేగా ఉంటుంది. ఓపియం లాగా ఇక్కడ కూడా ఒక్కసారిగా మగతలోకి వెళ్ళిపోతారు, అంటే ప్రొఫౌండ్ స్లీప్ అన్నారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. గొరక వచ్చేస్తుంది. ఊపిరి అది గొరక ఎలా సౌండ్ ఏంటంటే ఆగి ఆగి వస్తుంటుంది సౌండ్. ఇదంతా కూడా పెయింట్ ఎలాగైపోతారో చెప్పారు మనకి. రాంగ్ పెయింటింగ్ స్పెల్, అది పెయింట్ అయిపోయారు మాట. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాయి, ట్విచ్చింగ్ అదురుతూ ఉంటాయి, ఊపిరి అందకుండా ఉంటుంది, గ్యాస్పింగ్. ఇదంతా కూడా బాగా లోతైన విచారం. భయపడ్డాక ఒకసారి ఎక్సైట్ అయితే కొరియా కాళ్ళు ఇలా ఊగిపోతూ ఉంటాయి. తర్వాత చూడండి స్పెల్స్ ఆఫ్ ఇక్కడ స్పెల్ ఆఫ్ పెయింటింగ్, స్పెల్ ఆఫ్ సఫికేషన్. సఫికేషన్ కూడా ఉండుండి ఊపిరి అందకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు ఉండుండి. స్పెల్ ఆఫ్ పెయింటింగ్, స్పెల్ ఆఫ్ సఫికేషన్. అప్పుడు ఏం చేయాలండి, పడుకుని పోవాలంతే. మస్ట్ లై డౌన్. సోర్ణం కూడా. బట్ ది డ్రై హ్యాకింగ్ కాఫ్ కమ్స్ ఆన్ యాజ్ సూన్ యాజ్ హీ లైస్ డౌన్. పడుకున్న తర్వాత దగ్గు వచ్చేస్తుంది. అంటే ఏంటి చూడండి, కూర్చుంటే ఊపిరి అందదు, పడుకుంటే దగ్గు వచ్చేస్తుంది. హార్ట్ పేషెంట్ ఎవరికన్నా కూర్చుంటే చాలా ఆయాసంగా ఉంటుందండి, పడుకుంటే ఆయాసం తగ్గుద్ది. పడుకుని పోవాలి ఇంకా, కానీ ఏమవుద్ది, దగ్గు వచ్చేస్తుంది. కూర్చుని పోవాలి. దగ్గు తగ్గడానికి కూర్చుని పోవాలి, ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా ఉండడానికి పడుకుని పోవాలి. ఏం చేయాలో తెలియదు ఇంకా. కూర్చుంటే ఒక ప్రాబ్లము, పడుకుంటే ఒక ప్రాబ్లం. వీక్నెస్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ ఎలాగా ఉంది కదా, పెయింట్ అయిపోతారనో, మోషన్లెస్ అంటే అలా బొమ్మలాగా అలా ఉండిపోతారు మరి పెయింట్ అయిపోయి. ఎప్రహెన్సివ్నెస్ అంటే వీళ్ళు కొంచెం భయపడ్డ తర్వాత భయపడతా ఉంటారు. ఎప్పుడైనా జరగబోయే దాని గురించి కంగారు పడ్డారు. ఇక్కడ కూడా తల విసిరిలో కూడా పడుకుని పోవాలండి. సఫికేషన్లో పడుకుని పోవాలి, తల విసిరిలో పడుకుని పోవాలి. వెట్టిపోయింది ఓపెనర్, మస్ట్ లై డౌన్. మళ్ళీ చెప్పారండి ఇక్కడ, ముందు చెప్పింది నుదురు చల్లగా అయిపోద్ది వేడి గదిలోను, ఓపెన్ ఎయిర్ బాగుంటుంది. కోల్డ్నెస్ ఆఫ్ ఫోర్ హెడ్ ఇన్ వారం రూమ్, వేడి గది పడతాడు. ఇంకా కొంచెం అయోమయం అయిపోతున్నట్టుగా తలనొప్పి, జిమ్ 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 అని కొట్టేసుకుంటుంది పల్సేషన్. అలాగే చురుకు చురుకు అని పొడుస్తూ ఉంటుంది తలలోను. ఈ నుదురు ఎముక దగ్గర బాగా చలుపు వచ్చేస్తూ ఉంటుంది. ఏదో బ్రెయిన్ ఇలా ముందుకు పడిపోతున్నట్టుగా ఉంటుంది ఎదర కొంగుంటే. సెన్సేషన్ యాజ్ బ్రెయిన్ ఫెల్ ఫార్వర్డ్ అండ్ స్టూపింగ్. టెన్షన్ ఇన్ ది బ్రెయిన్, హెడేక్ సమ్టైమ్స్ ఎమ్యులేటెడ్ బై ఈటింగ్. కొన్నిసార్లు తలనొప్పి కొంచెం ఏమైనా తింటే తగ్గుద్ది, అనకార్డియం లాగా. అలాగే ఇచ్చింగ్ ఆఫ్ స్కాల్ప్ చెప్పారు, అంటే పైన తలలో దురద. ఇక్కడ డిమ్ విజన్, మస్క, కళ్ళు మస్క. వీల్ బిఫోర్ ఐస్,
కళ్ళ చుట్టూరు కూడా మనకి ఆ చూసే దాని చుట్టూరు కూడా ఇలాగా విష్ణు చక్రంలాగా లైటింగ్ వస్తుంది అన్నమాట. వీల్ అంటే రౌండ్గా చక్రం లాగా. ఆబ్జెక్ట్స్ లార్జర్, మన కంటికి కనిపించే పెద్ద ఇలా కనపడతాయట. అంటే ఆ విజువల్ ఇది అనమాట. ఆబ్జెక్ట్స్ లార్జర్ స్మాల్, ప్లాటినాకి చిన్నవి కనపడతాయండి, మెడోర్నం చిన్నవి కనపడతాయి. ఇదేంటి గొడిగ చిన్నది అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పెద్ద ఇలా కనపడతాయి. చూసారు, ఎక్స్ప్రెషన్ లెస్ అన్నారండో ఇక్కడ. నేను చెప్పిన అమ్మాయి ఫీలింగ్స్ ఏమన్నా ముఖంలోను అసలు కోపం కానీ ఏముండదని అలా ఎక్స్ప్రెషన్లా ఉంటుంది. ఫేస్ బ్లూ, సంకెన్, బ్లోటెడ్, ఎక్స్ప్రెషన్లెస్, జాండీస్డ్ అంటే కొంచెం పసుపు రంగులోకి ఉండి కళ్ళు కూడా పచ్చగా ఉంటాయి అన్నమాట. అది కాక ముఖం ఫార్మికేషన్ అంటే చీమలు బాగుతున్నట్టు. లాక్ జా కూడా ఉంది, అంటే టిటానస్, ధనుర్వాతంలో దవడ బిగిసిపోద్దండి, లాక్ జా అంటారు. ఇవన్నీ ఆ మెయిన్ తత్వం పైన చెప్పేసి 2-3 పేరాల్లో వచ్చేసింది. అక్కడి నుంచి ఇవన్నీ చిల్లర కంప్లైంట్. ఈ వదిలేవాళ్ళు మామూలుగా ఇందులో ఏమున్నాయి ఇవి కూడా చెప్పుకుంటారు. మధ్య మధ్యలో దీని యొక్క మెయిన్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. మౌత్ అండ్ టంగ్ డ్రై, టంగ్ ఈజ్ డ్రై, కోల్డ్, నంబ్, నాలిక చల్లగా ఉంటుందండి, స్టిప్, సోలెన్, స్పాస్పోడిక్ కాంట్రాక్షన్ ఆఫ్ థ్రోట్ అండ్ ఈసోఫాగస్, గొంతు పట్టేస్తుంది. అలాగే ఆహార నాళం పట్టేస్తుంది, దగ్గరికి నొక్కేస్తుంది. నొక్కేసి ఏమవుద్ది, ఎవరైనా తింటే గొడగొడగొడగొడగమని బయటికి సౌండ్ పక్క వాళ్ళకి వినపడుతుంది. డ్రింక్, ఇదే సీరియస్ కేసుల్లో అండి ఇది. డ్రింక్ రోల్స్ ఆడిబుల్లీ డౌన్ ది ఈసోఫాగస్. ఒక ఆవిడ సీరియస్గా ఉంటేనే బయట పడుకోబెట్టేశారు. అప్పుడు వెళ్తే ఇలాగా తాగేది గుడి గుడి సౌండ్ వస్తుందని అన్నారు. లారోసెరాస్ 30 వేసినాం. మళ్ళీ మెలకు వచ్చేసింది, లోపలికి తీసుకొచ్చారు. అంటే ఆవిడకి ఇంక ఎలాగా లాస్ట్ స్టేజెస్ అనుకోండి, పొట్టలో ఆనపగా ఎంత ఉంది, కోసేసారు, ఆపరేషన్ చేద్దామని. అది క్యాన్సర్ అని అనుకుని మళ్ళీ కుట్టేశారు, తీయలేదు కత్తి. అప్పటి నుంచి ఆవిడకి సీరియస్ అయిపోయి చాలా వాంతులు అయిపోతా ఉంటే, మనం చల్లటి నీళ్ళు కావాలంటే తాగినట్టే వాంతి అయిపోతుందంటే బిస్మత్ 30 ఇచ్చాం, వాంతులు ఆగిపోయింది. చాలా బాధ తగ్గింది. అక్కడి నుంచి ఇంకా ఆవిడ రోజుకి ఒకలాగా ఉండడం, ఏదో మందు వేయటం, మళ్ళీ ఆ రోజుగా బతికింది. ఆ రోజు బతికింది అంతే ఆవిడ. ఆఖరి చేసాక మామూలు బయట పడుకోబెట్టేశారు. అప్పుడు మళ్ళీ గొడగొడ అంటుందంటే మళ్ళీ వేసాం లారోసెరాస్ చేతిలోకి, మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ లోపలికి తీసుకు. అది గుర్తొచ్చింది అనమాట నాకు. ఇప్పటికి ఒక 30 years అవుద్ది. మళ్ళీ డ్రింక్ రోల్స్ ఆడిబుల్లీ డౌన్ ది ఈసోఫాగస్ అండ్ త్రూ ది ఇంటెస్టైన్. ఇలాగ కడుపులోకి వెళ్ళినా కూడా గుడగొడమని సౌండ్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక లక్షణం ఉంది, చిన్నగా కడుపు ఖాళీగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎంటీనెస్ ఇన్ స్టమక్ ఆఫ్టర్ ఈటింగ్, యాజ్ ఇఫ్ యువర్ స్టిల్ హంగ్రీ. ఇంకా ఆకలేదు అంటే కడుపు నిన్నట్టుగా ఉండదు. భోజనం దగ్గర కూర్చునే ముందు ఎలా ఉందో అలాగ ఉంటుంది, తిన్న తర్వాత కూడా ఫీలింగ్. విపరీతమైన దాహం, వైలెంట్ థ్రస్ట్, లోతింగ్ ఆఫ్ ఫుడ్ ఇష్టం ఉండదు. నాజియా, ఫుడ్ ఇష్టం ఉండదు. లోతింగ్ అంటే అసహించుకోవడం. నాజియా అండ్ కమింగ్ నియర్ వారం స్టవ్, అది ఎలాగ ఉందిగా, వేడి దగ్గరికి వెళ్తే వికారం పెట్టేస్తుంది. అలాగే దగ్గుతో పాటుగా ఫుడ్ వాంతి అయిపోతుంది. తేనుపులు, ఏదో చేదుగా తేనుపులు. వైలెంట్ పెయిన్ ఇన్ స్టమక్ అన్నారు. ఇక్కడ కండిషన్ రాశారండి. వైలెంట్ పెయిన్ ఇన్ స్టమక్ అని ఊరుకోలేదు, విత్ కోల్డ్ స్కిన్ అన్నారంటే మనకి రకరకాల కంప్లైంట్తో ఉన్నప్పుడు ఎలా ఒళ్ళు చల్లగా ఉంటుంది అనుకోండి. ఏంటంటే వీడికి ఒళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటుంది అంటే వాళ్ళ అమ్మో అది పాయింట్ అనమాట. మనకి కోల్డ్నెస్ ఇన్ స్టమక్, ఈ కోల్డ్నెస్ అనేది మాత్రం చాలా చోట్ల ఉంది. చల్లదనం, కోల్డ్నెస్ ఇన్ స్టమక్ అంటే తనకి ఫీలింగ్కి. కాంట్రాక్షన్స్ లైక్ క్రాంప్స్ ఇన్ స్టమక్, కటింగ్ ఇన్ అబ్డామిన్ అంటే పెయిన్స్ అనమాట. పెయిన్ ఇన్ లివర్, యాజ్ దో అండ్ యాబ్సెస్ ఫర్ ఫార్మింగ్. లివర్లో ఏదో పుండు చలిపినట్టు చలిపేస్తూ ఉంటుంది. స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ లివర్ అని ప్రెషర్, ఇలా నొక్కితే చురుక్కుమంటుంది. రంబులింగ్ ఇన్ బౌల్స్, గుడగొళ్ళు ఆడుతూ ఉంటుంది సౌండ్. డయేరియా, గ్రీన్ మ్యూకస్, గ్రీన్ వాటరీ స్టూల్స్. టెనిస్మస్ అంటే తీపి అనమాట, మోషన్ అయ్యే చోట పీకుతూ ఉంటుంది. గ్రీన్ మ్యూకస్ డయేరియా. కానీ గ్రీన్ మ్యూకస్ డయేరియా అన్నంతలో వేసేయడానికి లేదండి, మనకు ఆ మనిషి నప్పాలి.
వీక్ హార్ట్, ఫీబుల్ హార్ట్, కోల్డ్నెస్, వేడి గదిలోకి వెళ్తే చల్లగా చెమట పట్టేయడం, పెయింట్ అయిపోవడం, ప్రొలాంగ్డ్ పెయింటింగ్ స్పెల్స్, ఆ గురకలు, ఇవన్నీ అవి మెయిన్ వాళ్ళ తత్వం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇవన్నీ చిల్లరు. కాన్స్టిట్యూషన్, కలరా తగ్గింది, గ్రీన్ వాటర్ స్టూల్స్. ఏం చేత మెయిన్ సిమ్టమ్ కూడా తగిలింది అండి. కలరాకి మందు కాదు ఇది, గ్రీన్ వాటర్. ఇక్కడ విరేచనాలు గ్రీన్ వాటర్గా అవుతాయి. ఇంకో కాంబినేషన్ పట్టుకోవాలి, ఇంకో పాయింట్ ఏడవాలి దీని సొంత పాయింట్ ఏంటంటే వెన్ డ్రింక్స్, ఇందాక చెప్పారు గుడగొడలో, గర్గుల్ డౌన్ ది ఈసోఫాగస్, గుడగొడ దిగింది. గుడగొడ దిగడమే కాదు, చల్లగా ఉంది ఒళ్ళు, పెయింటింగ్ స్పెల్, పడి తిరిగి పడిపోతున్నాడు అలాగా. ఎప్పుడు కలరా తగ్గింది. కలరా అంటే ఒక మందుని ఎలా పట్టుకోవాలి అంటే, కలరా మందు ఏంటి అంటే ఏమీ లేదు, ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు అంటే కలరా దీనికి తగ్గుద్ది. తాగినప్పుడు గుడగొడ దిగుతుంది, ఒళ్ళు చల్లగా ఉంది, ఒక కళ్ళు తిరిగి పడిపోతున్నారు, అప్పుడు లారోసిరోసిస్. అలా యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సప్రెషన్ ఆఫ్ యూరిన్, యూరిన్ సప్రెస్ అయిపోయింది అంటే సెక్రెట్ అవ్వట్లేదు, రిటెన్షన్ ఆఫ్ యూరిన్ బంద్ అయిపోయింది. లేదా వెరీ ఫీబుల్ స్ట్రీమ్, సన్న దారిలాగా వస్తుంది. అది కాకుండా ఇన్వాలంటరీ యూరినేషన్ బట్టలు అయిపోతుంది. పెయిన్ ఇన్ స్టమక్ పాసింగ్ యూరిన్ పోసుకుంటే కడుపులో నొప్పి వస్తుంది. దీస్ యూరినరీ సిమ్టమ్స్ సమ్టైమ్స్ కమ్ విత్ పాల్పిటేషన్, గుండె దడ, బిక్కిరిగా ఉండడం, ఇవి ఉండాలండి. సఫికేషన్, పెయింటింగ్ స్పెల్స్, పెయింట్ అయిపోవడం, అదర్ కార్డియాక్ సిమ్టమ్స్, మిగతా గుండె లక్షణాలు. మెన్సెస్ టూ ఫ్రీక్వెంట్, అసతమానం అయిపోతూ ఉంటుంది మెన్సెస్. అంటే 28 days అవ్వకుండానే అయిపోతుంది, విపరీతంగా అయిపోతుంది. ప్రొఫ్యూజ్ అంటే విపరీతంగా అయిపోవడం, చిన్న ఫాస్ట్గా అవుతుంది. అది కాకుండా నడినెత్తి మీద టీరింగ్ ఇన్ వెట్టెక్స్ అంటే నడినెత్తి మీద పోటు వచ్చేస్తుంటుంది. అలాగే బ్లీడింగ్, యూటరైన్ హిమరేజ్, మెన్సెస్లో కూడా మామూలప్పుడు కూడా, విత్ ఫ్లో డార్క్ క్లాటెడ్ డ్యూరింగ్ క్లైమాక్సిస్. మెన్సెస్ పోయే టైంలో, మెనోపాజ్ టైంలో ఫ్లో డార్క్ క్లాటెడ్, పెయింటింగ్ స్పెల్స్, ఇది ఉండాలన్నమాట మెయిన్. మెనోపాజ్ టైంలో బ్లీడింగ్ అయిపోవడం కానీ ఒళ్ళు చల్లబడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. అలాగే మెన్సెస్ టైంలో శాక్రం బాగా వెనుపోస్ కింద బోను పెయిన్ వస్తూ ఉంటుంది, పెయిన్ ఇన్ శాక్రం డ్యూరింగ్ మెన్సెస్. ఇంకా హార్ట్ పేషెంట్స్ దట్ ఆఫెన్ సఫర్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఇన్ లారింగ్స్, గొంతు పట్టేసినట్టుగా ఉంటుంది. లారింజిస్మస్ స్ట్రైడ్యులస్ అని ఉందండి ఒకటి, కొన్ని హిస్టీరికల్గా ఉంటారు, లారింగ్స్ పట్టుకుని నొక్కేస్తుంటుంది అనమాట, చాలా బాధపడిపోతారు. అది లారింజిస్మస్ స్ట్రైడ్యులస్ అని మీరు యూట్యూబ్లో కొట్టినా ఆ గొంతు దిగక ఎంత గిలగల్లాడిపోతుంటారో ఆ వీడియోలు ఉంటాయి. లారింగ్స్ అంటే స్వరపేటికలు అక్కడ ఇలా నొక్కేస్తారన్నమాట. ఇది ఆస్ట్రోఫెగస్ లో నొక్కేస్తే అండి, ఒక్కోసారి ఆస్ట్రోఫెగస్ లో అన్నవాహికలో నొక్కేసి మధ్యలో ఎంత నీళ్లు తాగితే అతి కష్టమే దిగుతూ ఉంటదండి. ఇది ఇక్కడ ఈ సిమ్టమ్ మాత్రం లారింగ్స్ అండి. లారింగ్స్, అవును. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసోఫాగస్ అది. అది కూడా అది చూద్దామండి, అది వేరే రెఫర్ చేద్దాం. దీనిలో ఈసోఫాగస్ కూడా రాశాయండి పై సెంటెన్స్ లో. కన్స్ట్రక్షన్ ఆఫ్ లారింగ్స్ అది కూడా మనం ఉండొచ్చండి, చూద్దామండి. అండ్ ఈసోఫాగస్ అని కూడా అన్నాడు పై సెంటెన్స్ లో. దానిలో గొడవ లేదు, ఇది ప్రామినెంట్ గా ఉంది లారింగ్స్. లారింజిస్మస్ స్ట్రైడ్యులస్, అవునండి. అది వ్యాధి కింద మనం చెప్తుంటారు. డిఫికల్ట్ బ్రీదింగ్, ఊపిరి అంతండి. అయితే ఇక్కడ సఫికేషన్, అప్రెషన్ ఆఫ్ చెస్ట్, గ్యాస్పింగ్ ఇన్ హార్ట్ కంప్లైంట్. ఇప్పుడు హార్ట్ పేషెంట్కి విపరీతంగా రొప్పేస్తుంటాడు కదండి, కానీ దీని మొడాలిటీ ఒకటి ఉండాలి. ఏంటంటే ఇది అంత రొప్పేస్తున్నవాడు పడుకుని పోతే బాగుంటది. ఎమ్యులేషన్ బై లయింగ్ డౌన్, అక్కడ లారోసిరోసిస్ పడుతుంది. లేకపోతే ఆయాస మందులు, బిక్కిరిగా ఉండే మందులు, గుండె జబ్బు ఉన్న వాళ్ళకి బాగా అప్రెషన్ ఉండే మందులు చాలా ఉంటాయి. కానీ ఆ గుండె జబ్బు ఉన్నప్పుడు ఇలా బాగా బిక్కిరి ఆయాసంగా ఉన్నప్పుడు నేను కూర్చోలేనండి బాబు, నిలబడలేను, పడుకుని పోతాను పోయి అన్నాడు అనుకోండి, అప్పుడు లారోసిరోసిస్. క్లచింగ్ అట్ ది హార్ట్ అంటే గుండె దగ్గర ఇలా పట్టేసినట్టు, దడ పాల్పిటేషన్. ఇట్ హాస్ ప్యూర్ మైట్రల్ రిగర్జిటేషన్, మైట్రల్ వాల్వ్ నుంచి వెనక తంతే ఉంటుంది.
అంటే లారోసెరాస చాలా గ్రేట్ హార్ట్ మెడిసిన్ అండి. ఈ చిన్నపిల్లలు కూడా పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో కూడా వేస్తారు ఇది. షార్ట్ హ్యాకింగ్ డ్రై పొడి దగ్గు, గుండె జబ్బుతో ఉన్న దగ్గండి. షార్ట్ హ్యాకింగ్ డ్రై నెర్వస్ కాఫ్, కార్డియాక్ కాఫ్. అంచేత ఈ హార్ట్ కాఫ్కి బాగా వాడతారు. కానీ దీని లక్షణాలు ఉండవు. ఆయాసం పడుకుంటే తగ్గడం ఏదో ఒకటి దీన్ని తగలాలి మనకి. లేకపోతే ఒళ్ళు చల్లగా ఉండడం, వేడి ఇష్టం లేక ఒళ్ళు చల్లగా ఉంటుంది కానీ వేడి ఇష్టం ఉండదు. ఓపిక్ కాఫ్ ఇన్ ప్యూరీ చిల్డ్రన్ అంటే బాగా వీక్ చిల్డ్రన్. ఎప్పుడు హిస్టరీ ఆఫ్ ఫీబుల్ హార్ట్, పుట్టుకతోనే వీడికి వీక్ హార్ట్, బ్లూ స్కిన్, గొంతు పట్టేయడం, లారింజియల్ స్పాజం, పెరాలిటిక్ చెస్ట్ సింప్టమ్స్, ఇర్రెగ్యులర్ యాక్షన్ ఆఫ్ హార్ట్, స్లో పల్స్. డిజిటల్ ఇచ్చిలాగా ఇది కూడా స్లో పల్స్, దడ కొట్టేసుకున్నది, ఫ్లట్టరింగ్ హార్ట్. ఇక్కడ చూసారని మళ్ళీ దాని సొంత లక్షణం ఒకటి చెప్పారు. మెయిన్ పాయింట్, సిట్టింగ్ అప్ కాజెస్ గ్యాస్పింగ్, లయింగ్ ఎమ్యులేట్స్ ది అప్రెషన్. అప్రెషన్ అంటే ఉక్కిరి బిక్కిరిగా ఊపిరి అందనట్టు ఉండడం, పడుకుంటే బాగుంటుంది, కూర్చుంటే మాత్రం ఆయాసంగా ఉంటుంది. ఇదే మెయిన్ పాయింట్ అండి. ఈ మొడాలిటీ నప్పాలి. పల్స్ వీక్ అన్నారు కదా ఇక్కడ, స్లో పల్స్, వీక్ పల్స్. పీపుల్ అంటే వీక్ పల్స్. కోల్డ్ బ్లూ సర్ఫేస్, మనకు అది మరి ఒళ్ళు చల్లగా ఉంటుంది అనుకున్నాం కదండి. అలాగే ట్విచ్చింగ్ ఆఫ్ మజిల్స్ ఫేస్, ట్విచ్చింగ్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ ఫేస్ అండ్ లిమ్స్ అంటే కొట్టుకుంటా ఉంటాయి. స్లైట్ ఎగ్జర్షన్ అగ్రవేట్స్ ఆల్ ది సిమ్టమ్స్. ఇక్కడ రాశారు రెడ్ దాంట్లో, అదేంటంటే పుట్టుకతోనే పుట్టిన వెంటనే కుర్రోడ నీలంగా అయిపోయాడు అంటే హార్ట్ ప్రాబ్లం అనమాట. చెడు రక్తం మంచి రక్తం కలిసిపోతుంది. వాల్వులార్ ప్రాబ్లము, సెప్టల్ డిఫెక్ట్, చిన్నతనం నుంచి పుట్టిన వెంటనే నియోనాటల్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు నియోనాటల్. సైనోసిస్ అంటే బ్లూ కలర్లో మారిపోవడం. అప్పుడే పుట్టిన పిల్లలు నీలంగా మారిపోతా అంటే కార్డియాక్ ప్రాబ్లం అనమాట అండి. లారోసెరాసస్ అయి పడతాయి. ఇలా ముట్టుకుని చూస్తే చల్లగా ఉండడం, చల్లగా చెమట పట్టేయడం, పరుగు పెడితే ఆయాసం వచ్చేయడం, కూర్చుని ఎత్తుకుంటే ఊరుకోవడం, పడుకుంటే ఆయాసం తగ్గడం, ఎత్తుకుంటే ఎక్కువైపోవడం, ఇలాగనమాట. బర్నింగ్ ఇన్ చెస్ట్ అని ఇన్స్పిరేషన్ అంటే లోపలికి ఊపిరి పీల్చుకుంటే మండుతుంది. ది వెయిన్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆర్ డిస్టెండెడ్, కోల్డ్ క్లామీ ఫీట్ అండ్ లెగ్స్. అంటే కోల్డ్ క్లామీ అంటే కొంచెం జిగురుగా అంటే చెమట పట్టేస్తుంది అనమాట. కాళ్ళకి చేతికి. పెయిన్లెస్ పెరాలసిస్ ఆఫ్ లిమ్స్, ఇది ఒక స్పెషల్ పాయింట్. మళ్ళీ కాళ్ళు చేతులు ప్యారలైజ్ అయిపోయి నొప్పి ఏం లేదు. స్టింజింగ్ టీరింగ్ ఇన్ లిమ్స్. ఫీట్ నంబ్ ఫ్రమ్ లయింగ్ విత్ లిమ్స్ క్రాస్డ్. పడుకుని ఇలా కాలు మీద కాలేసి పడుకుని అనుకోండి, కాళ్ళు చింపులు ఎక్కేస్తా ఉంటాయి. ఇది లారోసెరాస్ అండి. డ్రగ్ చిన్నదే కానీ సరిగ్గా అవసరమైన వాళ్ళకి వేస్తే వాళ్ళ జీవితం అనమాట అండి, వాళ్ళ లైఫ్. అదే ఒక కేసు చెప్పారు కదా, బ్రెయిన్ ట్యూమర్ కేసు. ఆవిడ మళ్ళీ ఎక్కడ తిట్టు రాలేదు. బజార్లో పడిపోయాను, ఒళ్ళు చల్లగా అయిపోయింది, ఒళ్ళంతా చెమట పడేసి అందు. ఆవిడ కూడా ఎక్స్ప్రెషన్ లేదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బొమ్మలా ఉంటుంది. లారోసెరాసస్ 30 చాలా బాగా పని. అంచేత 4-5 సార్లు అలాగ అప్పుడప్పుడు 5 డేస్కి ఒకసారి అలా 4-5 సార్లు చదువుకుంటే లారోసెరాసస్ బాగా పడుతుంది. అంటే ఒళ్ళు చల్లగా అయిపోవడం, సర్క్యులేషన్ బాగుపోవడం, హార్ట్ వీక్గా ఉండడం, వేడి పడకపోవడం, చల్లటి చెమటలు పట్టేయడం, వేడికి ఆగలేకపోవడం, దగ్గుతో గుండె జబ్బులో ఉన్న వాళ్ళకి దగ్గు, ఇవన్నీ అన్నమాట. ఆఖరికి చాలా సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా దీంతో తగ్గుతాయి. వాల్వ్స్ దెబ్బతిన్న వాళ్ళు కూడా ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది. పుట్టుకతోనే హార్ట్ కంప్లైంట్తో పుట్టిన వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఇంకా ఆప్ చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.